నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక ప్రగతి, అలాగే కూటమిలో కుమ్ములాటలు, ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ, తూకాలు వేసుకోవడంతోనే సరిపోతుందా, అలాగే బాకాలు ఊతటం బాగా పెరిగిందా, ఈ స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా దీని మీద ఎక్కువ చర్చ జరుగుతోంది. మోర్ దాన్ డిస్కసింగ్ అబౌట్ వెల్ఫేర్ ఆర్ ప్రోగ్రెస్, ఎక్కువసేపు పరస్పర విమర్శలు చేసుకోవటం, ఆరోపణలు చేసుకోవడంతో సరిపోతుంది. మేము ఇంత చేసాం, మాకు అంత ఉంది, ఈ చెప్పుకోవటాలతోటే 11 నెలలు అయిపోయింది. చూద్దాం, మాట్లాడదామంటే ప్రతిపక్షం జైళ్ల దగ్గర తప్పితే ఇంకెక్కడ కనిపించట్లా. అసలు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పరిస్థితి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. పారిశ్రామిక ప్రగతి అంటే కూటమి ప్రభుత్వం మీద చాలా నమ్మకం ఉందండి. ఖచ్చితంగా ఇండస్ట్రీ ప్రోగ్రెస్ ఇక్కడ చూస్తాం ఆంధ్రప్రదేశ్లోనే. 36,000 కోట్ల రూపాయలతోటి ఒప్పందాలు కూడా చేసుకున్నారు. ఈ యుద్ధ వాతావరణం వల్ల ఆంధ్రప్రదేశ్ సాధించిన ప్రగతి బయట ప్రపంచానికి తిరిగిట్లా చెప్తారా? అది ఏ వంకలైనా డొంకటికి ఏడిసిందన్న సామెత ఉంటుంది. అలాగే వీళ్ళకి యుద్ధం అన్నది వీళ్ళకి ఒక ఎక్స్క్యూజ్. అది కూడా నేను నిన్న క్యాబినెట్ మీటింగ్ నిర్ణయాలను కూడా 36,000 కోట్ల పెట్టుబడులకు అనుమతి అన్నది నేను చూస్తే ఆద్యంతం యోకోమా టైర్స్, డైకిన్ ఏసీలు, దక్షిణాదిలో అత్యధిక ప్రొడక్షన్ ఉన్న డైకిన్ ఏసీ ఆల్రెడీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా, ప్రోడక్ట్ ఇన్ ప్రోగ్రెస్, ఎగ్జిక్యూషన్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణకి మీ ఇంటి గృహప్రవేశం ఉంటుందండి, ఒక ఫ్లోర్ కట్టి ఇల్లు పిలుస్తారు, మీరు గృహప్రవేశం పైన రూమ్ వేసుకుంటారు, మళ్ళీ గృహప్రవేశం చేస్తారేటే, అది వీళ్ళు తెలివితేటలు. ఆ యోకోమా టైర్స్ది అవి ఎక్స్పాన్షన్స్ అవుతున్నాయి. ఎక్స్పాన్షన్స్కి ఇవే ఫెసిలిటీస్ కంటిన్యూ అవుతున్నాయి లేదా అన్న దాని దగ్గర క్యాబినెట్ ఆమోదాలు. రెండోది, మీరు ఒకటి ఆద్యంతం గమనించగలిగితే రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు అయింది. సిఏఏ సమ్మిట్లు, నెక్స్ట్ దావోస్ పర్యటనలు, ఇవన్నీ కలిపి దగ్గర 5 అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో. 4 అనుకుంటే చంద్రబాబు గారి ఆయనలో, ఒకటి ఏమో జగన్మోహన్ రెడ్డి ఆయనలో. టోటల్ 19,50,000 కోట్లు 14 నుంచి 19 దాకా ఒప్పందాలు అయ్యి ఉన్నాయి. 19 నుంచి 24 దాకా 13,50,000 కోట్లు. ఓవరాల్గా ఎంత మనకి 33 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో ఎవడు సరదా పడితే ఆడొచ్చి ఆ 33 లక్షలలో వచ్చి ఇన్వెస్ట్ చేయడమే ఆలిస్తాం. ఒప్పందాలు అయితే జరుగున్నాయి. ఇది కదా దీనికి లీడ్ చేశారన్నది ఒక్కసారి వెనక్కి ముందుకెళ్దాం. 14 నుంచి 19 దాకా మీరు చెప్పిన కూటమి వీళ్ళు ఎంత కష్టపడి ఇన్ని సమిట్లు పెట్టి లాస్ట్కి తెచ్చింది ఎంతంటే 36,980 కోట్ల పెట్టుబడులు తెస్తే 36,000 ఉద్యోగాలు, అలాగే 3,50,000 మంది 3,50,000 మంది ఉపాధితో ఎంఎస్ఎంఈ యూనిట్లు. నెక్స్ట్ జరిగిన 19 నుంచి 24 దాకా ఫస్ట్ 2 ఇయర్స్ వాళ్ళకి ఇనీషియల్ ఎక్కప్స్ కాదు ఇనీషియల్ ఎక్కప్స్. వాళ్ళు రాష్ట్రం ఏర్పడింది, కాల్ చేయకూడదు, తీసుకోవాలి, ఇండస్ట్రియల్ పాలసీ అన్న దానికి వాళ్ళకి ఎక్స్క్యూజ్ ఉంది. వీళ్ళకి ఎక్స్క్యూజ్ 2 సంవత్సరాల కరోనా. ఓవరాల్గా ఈ పర్ఫార్మెన్స్లో 1,500 కోట్ల పెట్టుబడులు జగన్మోహన్ రెడ్డి ఆయనలో వచ్చాయి. ఎంప్లాయ్మెంట్ ఎంత? 3,46,000 మంది ప్రైవేట్ సెక్టర్లో. అలాగే ఎంఎస్ఎంఈ యూనిట్ల త్రూగా 19,50,000 కోట్లు, 19,50,000 మంది ఉపాధి కల్పించబడ్డాయి. సో ఓవరాల్గా మీరు రాష్ట్ర ప్రగతిని ఆలోచించుకుంటే ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఎంత అయినట్టు? దగ్గర 1,51,000 కోట్లు పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేప్పటికి అవుట్ ఆఫ్ 33 lakhs 10 ఏళ్ళ ప్రోగ్రెస్లో. నెక్స్ట్ మీరు 33 లక్షల కోట్లు ఒప్పందాలు 10 ఏళ్ళకి కానీ మనం చేసుకుంది. 10 ఏళ్ళకి కాదు, ఓవరాల్గా జరిగిన సమ్మిట్ల త్రూగా సారాంశం నేను అలాగే చూస్తాను. లార్జ్ ప్రాస్పెక్ట్ ఆఫ్ స్టేటస్ మాట్లాడదాం మనం. 33 లక్షల ఒప్పందాలు ఉన్నాయండి మన రాష్ట్రానికి. అవి గ్రౌండ్ అయినవి ఎంత అని ఆలోచిస్తే 1,51,000 కోట్లు ఈ 2 ప్రభుత్వాల ఆయనలో. అంటే 31.5 లక్షలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఎట్ టు బి అన్నప్పుడు ఇండస్ట్రియల్ పాలసీలు ఏవి? మీకు నచ్చినట్టు కురసాలకి 19 పైసలకి ఇస్తాం, 99 పైసలకి ఇస్తాం అంటే మరి మిగిలిన పరిస్థితి. అక్కడే మీరు పొరపాటు పడుతున్నారు ప్రసాద్ గారు. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త అమెరికా నుంచి ఎత్తుక్కుంటూ వచ్చి మన రాష్ట్రాన్ని ఎత్తుక్కుంటూ వచ్చి మన ఎంపీని కలిసి ఆయనతో తనకున్న వాళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. ఒక రాబోయే 5-6 ఏళ్ళలో నేను ఇంత ప్రోగ్రెస్ చూపిస్తాను, ఇంత ఎకానమీ సపోర్ట్ చేస్తాను, ఇంత రెవెన్యూ జనరేట్ చేస్తాను, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తానప్పుడు దాన్ని మీలాంటి పొలిటికల్ అనలిస్టులు ఎందుకు నెగిటివ్ కోణంలో చూస్తున్నారు? నేను సార్ ఎప్పుడైనా సరే మనకి నూనె కొద్ది ఒత్తేస్తాం, ఒత్తి కొద్దీ లైట్ వస్తుంది. మీరేమో 2 చుక్కలు నూనె వేసి ఒక చిన్న 2 నూలు పోగులు దారం చుట్టి దాన్ని దీపం వెలిగిస్తే 1000 క్యాండిల్ బల్బ్ అని చెప్తే ఏమవుతుంది? అసలు ఎలగనీయట్లేదు కదా మీరు. ఆయన ఎవరో పాపం వస్తానంటే మీరు మొదట్లోనే అడ్డేసుకుంటే ఎట్లా? అదిగా సార్ 10 లక్షల మూలధనం అని తెలుగుదేశం పార్టీ అలా అంటుంది. అన్నప్పుడు వాస్తవం మనం మాట్లాడదాం, మాకే అభ్యంతరంలే. కానీ మీరు చెప్పింది 1000 క్యాండిల్ బల్బ్ అని చెప్పి 2 చుక్కల నూనెను ఆ 2 ఒత్తులు కూడా లేని 2 నూలు పోగులతో ఒత్తు వెలిగిస్తే అది 1000 క్యాండిల్ బల్బ్ ఎలా అన్నది ఫస్ట్ ప్రశ్న.
ఇనిషియల్ అడ్డీలో అది మీరు దాటితేనే కదా నెక్స్ట్ లెవెల్ మాట్లాడదాం. 10 లక్షల అధికృత మూలధనాన్ని పెట్టుకుని 10 లక్షల అధికృత మూలధనంతో దాన్ని మొత్తం ప్రపంచం తెరబెట్టేసేంత 10,000 కోట్లకు తెలంగాణ ఆంధ్రాలోను పెట్టుబడులు పెట్టేసేంత సామర్థ్యం మీకు ఎక్కడి నుంచి వస్తుంది? అది కూడా ప్రభుత్వం ఇచ్చేస్తుంది మీకు అంత ఆస్తి. ఇక్కడ అబౌట్ అక్కడ ఆల్రెడీ అవును, ప్రభుత్వం ఆస్తి చూపించి వాళ్ళు లోన్స్ తెచ్చుకుంటారు, తప్పే ఉంది సార్. మరి వాళ్ళప్పుడు సంపద సృష్టి అలాగే జరుగుతుంది, మీకు తెలియదు? ఎలా అవుతుంది సార్? మాకు తెలియదు. సంపద సృష్టి అలాగే జరుగుతుంది. ప్రభుత్వం మీరు గ్యారంటీగా మీరు చాడేకుండా అంటే మీకు తెలియని విషయం నేను చెప్పలేను, కానీ మీరు నాకు భూమి ఇచ్చినప్పుడు ప్రభుత్వంగా మీరు నా వెనకాల ఉన్నారని ఒక నమ్మకంతో నాకు బ్యాంకర్ వస్తాడు, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే నాకు డబ్బులు ఇస్తాయి. మీరు ఆ ప్రాసెస్ అక్కడ దాకా వెళ్ళనీయకుండా మధ్యలోనే ఆయన ఎంపీ స్నేహితుడు కాబట్టి 60 ఎకరాలు ఇచ్చారు, పోనీ మీరు వెళ్ళండి 59 ఎకరాలు ఇస్తాడు, మీరు ఎందుకు వెళ్ళరు? వెళ్ళకుండా ఎందుకు ఈ బురదేస్తారు? అయిపోయింది సార్. మరి ఇదే కదా లేపాక్షి అబ్బు అని మర్చిపోయారా? అది కూడా అవే కదా. అదే హిందూ ప్రాజెక్ట్స్ ఇక్కడ ట్రాక్ రికార్డ్ ఉన్న ఆయనకి అక్కడ లేపాక్షి అబ్బు ఇచ్చారు, అవును కదా? మరి ఇలాంటివి జరుగుతాయనే కదా మీకు బాధ వచ్చింది. మరి అది జరుగుతున్న దానికి అప్పుడు వాళ్ళ మీద పడేయకుండా ఉంటే ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు 19 పేజీకి ఇచ్చారా, ఏ రేట్ ఇచ్చారో ఒకసారి చెక్ చేద్దాం. అది క్యాబినెట్ నిర్ణయమా? క్యాబినెట్ సముచిత నిర్ణయం కాందా? ఆ క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? ఇలాంటి విషయాలు కదా మేము మాడుతుంది. 5 ఉన్నారండి ఉప ముఖ్యమంత్రులు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒక్కరు ఉన్నారు, ఉన్నాడు. ఆ రోజు డెసిషన్ ఇచ్చినప్పుడు క్యాబినెట్ నిర్ణయంలో ఉప ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్నారా? ఆ రోజు లేరు, ఎందుకంటే ఆయనకి he was not well అండి, చెప్పారు ముందర ఇన్ఫార్మ్ చేశారు. సార్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఎనీ అప్రహెన్షన్స్ బట్ దిస్ పర్టికులర్ ఇష్యూ వెన్ ఇట్ ఈస్ బీయింగ్ పాపింగ్ అప్. రైటేనండి, నేను అనేది ముఖ్యమంత్రి మీ కన్సర్న్ ఏంటి? ఉప ముఖ్యమంత్రి నోటీస్లో ఉండి జరిగిందా లేక జరిగిందా అంటారు. ఆయన చెప్పే చేసి ఉంటారు. ఈ తాగునింతలు మాకెందుకు? క్యాబినెట్ నిర్ణయం అవుట్కమ్ ఉర్సా ల్యాండ్ ఇది యాజ్ పర్ జీవో ఇచ్చాం, ఇది చెప్తే పోయింది కదా. జీవో ఇంకా ఇచ్చినట్లేదు. మరి అది కదా, జీవో ఇవ్వలేదు, క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. మీరు ఇవ్వలేకపోతే అలా కాదు. మీరు జర్నలిస్టే, నేను జర్నలిజం చదువుకున్నాను. మీరు ఇవ్వలేదు అంటున్నారు, నేను దాని కథ ఒకటి వేరేగా ఉందని చెప్తున్నా. ఇవ్వలేదు, అసలు జీవాలు ఇవ్వలేదు. నేను కాయనికి బొమ్మ చెప్పాను, మీరు బొరుసు చెప్పండి. అయితే బొరుసే ఉంటుంది అక్కడ లోపల యాజ్ పర్ ఒప్పందం ఏ జీవో ప్రకారం ఉందో అందరి దగ్గర కథ ఉంది. మీరు ఇటు నుంచి బయట పెడితే అటు నుంచి అది బయటకు వస్తుంది. ఇటు బయట పెట్టడానికి ఉంది, ఆయన సొంత సోదరుడే మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు గురించి. రామాయణం మొదలెడితే అక్కడ భారతం, శ్రీరామాంజనేయ యుద్ధాల సినిమాలు కూడా చూపించేస్తారు. అంటే అక్కడితో ఆగలేదు. ఇప్పుడు ఈ స్కామ్ వేరే టర్న్ తీసుకుంది. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న రాజ్ కసిరెడ్డి, కేశినేని చిన్ని గారు భాగస్వాములుగా వాళ్ళు అంటే ఎంతో ఐకమత్యంతో, వాళ్ళు ఎంత ఐకమత్యం అంటే వాళ్ళు 2 బిజినెస్లకి ఒకటే మెయిల్ ఐడి ఉంది. సో ఒకటే ఫ్లోర్లో వాళ్ళు తీసుకొని అన్నీ నడుపుతున్నారు. అవన్నీ కూడా విత్ డాక్యుమెంట్స్ బయటకు వచ్చినాయి. సాధారణంగా ఫ్రెండ్స్ని ఏమంటాం సార్? ఒక కంచంలోనూ మంచంలోనూ పడుకునే, ఒక కంచంలో తిని ఒక మంచం మీద పడుకునే ఫ్రెండ్స్ అంటారా? అవును, ఒక మెయిల్ కంపెనీలకు ఒకటే మెయిల్ ఐడి ఉంటే మీకు వచ్చిన బాధ ఏంటి? ఇప్పుడు అసలు బాధ ఏదో ఉంది. గౌరవ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, చూసారు మీరు? గమనించారా? బెయిల్ విషయంలోనూ. అవును. నెక్స్ట్ అవన్నీ మీరు అతక్కుంజర అందరూ వదిలేసి మాట్లాడుతుంటే ఎలా ఉంటుంది? అవన్ పెళ్ళికి బాజాలు కొట్టడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకో ఇష్యూ దొరికేదాకా ఇప్పుడు లెక్కర్ నడిపిస్తారు 4 రోజుల పాటు. లిక్కర్ దాంట్లో కూడా ఇప్పుడు రాజ్ కసిరెడ్డి మరి ఈయన భాగస్వాములేట. అంటే ఈయన ఎక్కడ చాలా జాగ్రత్త పడ్డారు. ఆయన పేరుతో ఉంది, ఆయన సతీమణి గారి పేరుతోటి ఈ భాగస్వామ్య వ్యవహారాలన్నీ ఉన్నాయండి ప్రసాద్ గారు. సరే, మొన్న అంటే పెళ్ళైన తర్వాత ఇంటి పేరు ఒకటే కాదు, చేసిన ప్రతి పనులను భాగస్వాముల కింద ఉంటారు. సరే, అంటే ఆయన నేరుగా లేరు కదా, ఆయన ఏంటి, ఆయన ప్రజాసేవకు అంకితం దాని ఉద్దేశంతో ఇప్పుడు అన్ని బిజినెస్లు వదిలేసుకుని ఆయన రాజకీయాల్లోకి వచ్చారు కేశినేని చిన్ని గారు. మరి అంతమంది దాకా ఎలగబెట్టింది, అంతకుముందు బిజినెస్ చేసుకున్నది పుట్టు ముంచేసింది. 690 కోట్లు 674 క్రిమినల్ కేసులు ఉన్నాయి దాని మీద. మాట్లాడుతూ ఉన్నాయి. మీరు గులివిందగించి సామెత గురించి మర్చిపోతే ఎలా ఉంటుంది? పైన ఎర్రగా ఉంది, నేను ఇవాళ మదర్ తెరిసా అయిపోయినట్టు అయిపోయావు. కానీ మదర్ తెరిసాకి ముందు బట్ ఒకటండి, కూటమి ప్రభుత్వం ఏం చేసినా చాలా సిస్టమేటిక్గా చేస్తున్నారు. ఏది క్యాబినెట్లో చర్చించి జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఏకపక్షంగా ఎక్కడ చేయలేదండి ఆయన. అదే సార్, మన ఇద్దరం కలిపి విషయం మాట్లాడదాం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అడ్మినిస్ట్రేషన్ చూశాను, నేను జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ చూశాను. మీరు ఇక్కడ ఇంటర్వ్యూ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు విషయం మాట్లాడదాం ఒకసారి. ఆయన్ని నాకు నచ్చలేదని సస్పెండ్ చేశారా, లేదంటే ఒక కమిటీ వేసి కమిటీ సారాంశం సస్పెన్షన్ జరిగిందా? ఎవరిని? ఏబీ వెంకటేశ్వర గారిని కమిటీ వేశారు కదా. మరి ఇప్పుడున్న వాళ్ళకి ఇప్పుడు సస్పెండ్ అయ్యి వీళ్ళు సస్పెండ్ కానట్టుగా డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి సాయంత్రం 5 గంటల దాకా ఉండవలసిందే అని శాసనాలు ఇస్తున్న వాళ్ళని, సిఎస్ఆర్ ఆంజనేయులు గారిని కమిటీ వేసి సస్పెండ్ చేశారా? లేదు, కేసులు ఉన్నాయి కాబట్టి. మళ్ళీ ఇప్పుడు కేసు గురించి ఏబీ వెంకటేశ్వర గారి మీద కూడా కేసుల నేపథ్యంతోనే కదా
అవకతవకలు జరిగాయనే కదా సస్పెన్షన్ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ గురించి మాట్లాడదాం అంటే ఎవరు సిస్టమేటిక్గా ఉన్నారో సరే మాట్లాడుకుందాం. రంగులు 4,000 కోట్లు 3,000 కోట్లు అని ఇష్టం వచ్చినట్టు పేపర్లు రాసేసారు, ఓదరగొట్టేశారు, చంపేశారు, చచ్చిపోయారు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అవగానే 199 లక్షలు మాత్రమే ఖర్చు అయిందని ఎందుకు తీర్థం చేయవలసి వచ్చింది? ఆడుదాం ఆంధ్ర. అప్పులు మొత్తం 14 లక్షల కోట్లు ఎంతో చెప్పారు. అసెంబ్లీలో కేసు ఆయన పయ్యావుల కేశవ గారు చెప్పారు అంత లేదు, ఎంత 5 లక్షలు 6 లక్షలు చెప్పారు. క్లారిటీ ఇచ్చారు కదా. గవర్నర్ కూడా ఒకవేళ పొరపాటున ఏమన్నా అన్నా కూడా సరిదిద్దుకుంటుందండి ఈ ప్రభుత్వం, మీరు అది గమనించట్లేదు. మీరు నేనైతే సరిదిద్దుకోవాలి, జస్ట్ డెబ్యూటెంట్స్ కాబట్టి. ఓ పవన్ కళ్యాణ్ అంటే చిన్నపిల్లడు, లోకేష్ చిన్నపిల్లడు, ఓకే, ఎందుకంటే రాజకీయాల్లో ఫస్ట్ టైం విన్నర్స్ కాబట్టి. మరి చంద్రబాబు గారు ఆయన తప్పుదో పట్టిస్తున్నారేమో ఆఫీసర్స్. ఎవరిని? సీఎం గారిని. ఇప్పుడు పాయింట్కి వచ్చారా? ఖచ్చితంగా తప్పుదో పట్టిస్తున్న వాళ్ళ మాటలు వింటూ వచ్చే ఉపద్రవాలే కదా ఇవి. అది పేపర్లోనైనా వచ్చు కదా, లేకపోతే డబ్బాలు కొట్టే ఛానల్లైనా వచ్చు కదా, అవే కదా ప్రొవకేషన్. మీకు నాకు ఎందుకు నోరు తిరగట్లే? మీరు జర్నలిస్టే కదా, మీరు 14 లక్షలు ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంతే చెప్పాను. నిర్మలా సీతారామన్ కూడా ఆ రోజు పార్లమెంట్లో ఏం చెప్పారు, ఆవిడ చెప్పిందే పయ్యావుల కేశవ గారు చెప్పారు. ఇక్కడ మనం కూడా అది ఆవిడ చాలా పెప్పే ఫిగర్ కూడా చెప్పింది. అసలు మనం ఎప్పుడు జీవితంలో ఆవిడ మర్చిపోలేడు. 4,46,446 కోట్లని 446 నిద్రలో లేచినా ఆవిడని చెప్పొచ్చు ఆ ఫిగర్. అది కూడా అడిగింది ఎవరు ప్రశ్న? ఇప్పుడు మీ సన్నిధిలో ఉన్న రఘురామకృష్ణరాజు గారే. మరి అప్పుడు సమాధానం వచ్చిన తర్వాత కూడా ఇంకా వీళ్ళు దాన్ని 14 లక్షలని ఎలక్షన్స్ దాకా ఈ రోజుకి కూడా అదే మాటలు మాడుతుంటే లేదులేండి, ఇప్పుడు కొంచెం తగ్గించినట్టు దాని మీద మాట్లాడలేదు. బడ్జెట్ పెట్టేశారు, దాని మీద బడ్జెట్ పెట్టేశారు. అండ్ వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ వచ్చి నేరుగా హీ హాస్ కన్ఫెస్డ్ అండ్ అడ్మిటెడ్ కదా దాంట్లో ఆ శాసనసభలో 5 లక్షలని ఆయనే చదివి చెప్పారు. 5 లక్షల చిల్లర ఎంత, 5 లక్షల కోట్ల చిల్లర చదివి చెప్పారు. టోటల్ 6,47,000. మరి అప్పటిదాకా 14 లక్షలు ఎలక్షన్ ప్రణాళిక. మరి ఎలక్షన్కి ఉండాలిగా. ఇప్పుడు రాజకీయం చేయకుండా ఉండే పార్టీ ఏది ఉండదు, తెలుగుదేశం కూడా ఉండదు. వాళ్ళు చేశారు. ఈ టైప్ రాజకీయం ఎప్పుడైనా చేశారు మీ అనుభవంలో చెప్పండి? ఇంతకుముందు కూడా వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు కదా ఇలాగే, కాదండి ఎస్కలేట్ చేసి. నాకు తెలిసి సార్ ఒకే ఒకసారి వెన్ ఐ వాజ్ ఎ కబ్ రిపోర్టర్ కాదు, కొంచెం అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు రోసయ్య గారు ఇలాగే చంద్రబాబు గారి ప్రభుత్వం పెట్టినప్పుడు ఆయన పేపర్లో అన్ని దస్తాలు పట్టుకొని చంద్రబాబు గారి ఛాంబర్కి వెళ్ళారు. వెళ్ళి ఏమిటయా చంద్రబాబు శాసనసభలో నువ్వు చెప్పింది ఏంటి, వాస్తవం ఏంటి? రోసయ్య గారు లెక్కల్లో మాస్టర్ ఆయన ఫింగర్ టిప్స్ మీద చెప్పేవాళ్ళు. రోజుల్లో ఆర్థిక మంత్రిగా ఉన్నారు అండ్ గట్టి పట్టున్న ఆయన ఆ విషయంలో. అలా తప్పు చెప్పచ్చా అంటే అప్పుడు చంద్రబాబు గారు సీఎం, ఏదో శాసనసభ కదండి, మరి ప్రజలు మనల్ని చూస్తుంటారు, మనం చెప్పాలి కదండి, మనం చెప్పాలి కానీ అబద్ధాలు మాత్రం చెప్పకూడదు, నిజం చెప్పకపోయినా పర్లేదు, దాటేసినా పోయేది అనవసరమైన అప్రహెన్షన్స్ రేకెత్తించినట్టు అవుతుంది అని చెప్పి రోసయ్య గారు చెప్పారు. అండ్ చంద్రబాబు గారు కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు ఆయన మాటని. ఆ పెద్ద మనిషి మీద గౌరవం ఉండబట్టే జరిగినాయి, లోగడు కూడా జరిగినాయండి. పెద్ద మనిషి మీద గౌరవంగా తర్వాత ఆయన మొహం ఇడిచేసి అందరి ముందు పెట్టి ఆయన సంగతి తెలిసిందే కదా. ఎందుకంటే వాస్తవానికి మీకు ఎప్పుడు నేను చెప్తున్నాను సార్, అసెంబ్లీలు అన్నవి వాటిని దేవాలయాలు ఎందుకంటారంటే, మీకు తెలియదు దేవాలయం అన్న ఒప్పుకోకపోయినా మన నరేంద్ర మోడీ అయితే దాన్ని మొక్కేళ్ళాడు లోపలికి, ఎందుకంటే అట్లీస్ట్ ఎక్కడో దగ్గర నిజాలు చెప్తారని. అందుకే నిర్మలా సీతారామన్ చాలా క్లియర్గా చెప్పింది ఆవిడ 4,42,442 కోట్లని. సో ఆ వాస్తవాన్ని కూడా మీరు ఇంకా దిగమెంకొని అట్లీస్ట్ దాన్ని డైజెస్ట్ చేసుకోకుండా మీరు ఇంకా దాన్ని 14 లక్షల కింద 10 లక్షలు అని చెప్పించి. కమింగ్ బ్యాక్ టు ఇండస్ట్రియల్ గ్రోత్ అండి, మీరు డిడ్ యూ సీ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10 months ఇండస్ట్రీకి సంబంధించి? ఓషన్ చేంజెస్ చూసా. ఓషన్ ఇప్పుడు జిందాల్ ఉంది కంపెనీ, అనకాపల్లికి కోతవేట దూరంలో ఉన్న స్టీల్ ప్లాంట్ 20 కిలోమీటర్లు వెనక గేట్ తీస్తే ఇలా బయటకు వచ్చేవచ్చు. ఏదో అనకాపల్లికి వస్తారు మీరు స్టీల్ ప్లాంట్కి అక్వైర్ చేసిన ల్యాండ్లో. అక్కడ మిట్టర్లో ఏమో లక్షల కోట్లు పెట్టి స్టీల్ ఇండస్ట్రీ పెడతారంటే ఎలా నమ్మాలో. జిందాల్ ఆల్రెడీ జమ్మల మడుగులో నేను వెళ్ళి ప్రత్యక్షంగా చూసి వచ్చాను సార్ నేను ఎలక్షన్స్ ముందు. దానికైతే పైప్ లైన్లు వాటర్ లైన్లు వేశారు, కాంపౌండ్ వాల్ వర్క్ ఆల్మోస్ట్ 3/4 అయ్యింది. అండ్ దాన్ని వాళ్ళు టెంపరీ ఇప్పుడు చూడండి మనం ఆఫీస్ స్పేస్లా క్రియేట్ చేసుకుని దే ఆర్ అబౌట్ టు గో విత్ సమ్ యాక్టివిటీ. ఈసారి ఈ టైంకి ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యింది, అంత దాకా పనిచేస్తున్నారు వాళ్ళు అక్కడ. దాన్ని ఏమి కాకుండా తగిలేశారు, ఇక్కడి నుంచి మహారాష్ట్రకి వెళ్ళిపోయింది. దాని యాన్సిలరీ విజయనగరంలో కూడా ఒక యూనిట్ ఉంది జిందాల్. జిందాల్కి కూటమి ప్రభుత్వానికి చక్కటి సంబంధ బంధాలు ఉన్నాయి కదా, ఎందుకు పంపించేశారు? అదే ఎందుకు పంపించారు అనుకోండి.
కానీ వాళ్ళు తిరిగి వాళ్ళు అప్పుడు హెచ్ఎస్బీసీ తరలిపోయింది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది అని గొల్లెట్టారు కదా. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ మీద వచ్చింది. ఆ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత అయిపోగానే ఆ వాళ్ళు project they'll wind up లేకపోతే ఏం చేస్తారు, అక్కడ కూర్చొని చెమచక్కలు ఆడుకుంటారా? హెచ్ఎస్బీసీ కాల్ సెంటర్ ఫర్ స్టిప్లెట్ టైం పెట్టరు. ఆ టైం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతామని ముందు అగ్రిమెంట్ రాసుకుని వచ్చారు. మీరు ఇచ్చిన విప్రో ల్యాండ్ వర్కే స్టార్ట్ కాలే, తర్వాత వర్క్ స్టార్ట్ అయింది. ఏమైంది దాని అవుట్కమ్? తర్వాత ఇండస్ట్రియల్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. నేనైతే హ్యావ్ సీన్ ఏ సీ చేంజ్ ఇన్ ద లాస్ట్ 10 months. అంటే ఇండస్ట్రియలిస్టులు రావటం, గవర్నమెంట్ని అప్రోచ్ అవటం, పైగా ఇంత ప్రోయాక్టివ్ పాలసీ ఇంతకుముందు గడిచిన 5 ఏళ్ళలో లేకపోవటం. అంటే కంప్లీట్గా ఇది ఓపెన్, ఇది సింగిల్ విండో, అది క్లోజ్డ్ విండో. వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే అందరూ వ్యవసాయక పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చేస్తున్నారు. నమ్మకం ఉంది సార్, వాళ్ళు చెప్పిన, వాళ్ళు ఆశించిన, వాళ్ళు చెప్పిన, వాళ్ళు యాంటిసిపేట్ చేస్తున్న అవన్నీ లక్ష్యాల్లో 50% అయినా సరే ఈ పీరియడ్లో వాళ్ళు చేరుకోగలరు అని అయితే ఒక నమ్మకం చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మాదిరి నాకు కూడా ఉంది. అంటే మీరు ఆ తపేల ఛానల్లో దిక్మాల పేపర్లు బాగా చదువుతున్నారని అర్థం. అలా వదలగొడుతున్నారు. అబ్జర్వేషన్ అబ్జర్వేషన్ కాదు సార్. ఇప్పుడు మనకి ఔత్సాహికులు ఉన్నారు. ఉత్సాహం చూపించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఏది? టీసీఎస్కి 99 పైసలకి ల్యాండ్ ఇచ్చి. కానీ అట్నుంచి రెసిప్రొకేట్గా థ్యాంక్స్ అన్న ట్వీట్ చూసారు మీరు? సార్ ఇప్పుడు మీరు 99 పైసలు కాదు 10 కోట్లు అన్నా కూడా వాళ్ళు వచ్చి తీసుకుంటారు. వాళ్ళు దే ఆర్ అబౌవ్, అంటే కొన్ని సర్టన్ నామ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఆ ఫ్రేమ్ వర్క్ లోబడే పనిచేస్తారు. వాళ్ళ రాగద్వేషాలకి అతీతం. మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా 10 కోట్లు అంటే 10 కోట్లు కట్టొస్తారు వాళ్ళు, టీసీఎస్ వాళ్ళు. ఇక్కడ 10 కోట్లకి ఇస్తే ఎవరు బాధపడం. ఇచ్చింది మనం ఔత్సాహికం ప్రభుత్వం చూపించి 99 పైసలకి ఇచ్చినప్పుడు దే నీడ్ టు షో లాట్ ఆఫ్ కన్సర్న్ టువర్డ్స్ అవర్ ఏపీ గవర్నమెంట్. ఒక ట్వీట్. టాటా రెస్పాండ్ కాలేదంటారా అయితే? అబ్సల్యూట్లీ నాట్ రెస్పాండెడ్, బికాస్ వీళ్ళు ఉత్సాహం ఎక్కువ చూపించారు. ప్రొయాక్టివ్నెస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇండస్ట్రీస్. బట్ సర్ప్రైజింగ్లీ దీని పేరు చెప్తే ఒక పక్క వరుస జరిగింది మనం చూసాం. గతంలో ప్రభుత్వాన్ని అపవాదులు వేస్తున్నారు. టాటా భుజాల మించి తుపాకీ పేల్చి ఉర్సాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టారంటారు. ఆబ్వియస్లీ వీళ్ళు ఎక్కడంటే ల్యాండ్ మార్క్ ఏం చెప్తారు చెప్పకుండా డైరెక్ట్గా టీసీఎస్ వెనకమాలండి పక్కనండి అని చెప్తే కథ వేరు కదా. టీసీఎస్ పక్కన వచ్చింది వరుస అంటే పెద్ద మేట అని అర్థం కదా. అట్లాంటి ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటుంది. ఎవరు ఉత్సాహం ఎవరు చూపిస్తున్నారు? ఇండస్ట్రియలిస్టుల కోసం అర్రులు చేస్తున్నా ల్యాండ్ మార్క్. అంటే ఒకటి సార్, ఆ పార్టీ సపోర్ట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సృష్టించిన భీతావహ వాతావరణాన్ని భయపడి జనాలు రావటం మానేస్తారేమోనని. సరే కదా, ప్రతిదానికి ఒక డేటా ఉంటుంది సార్. 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్లు అండ్ 17 మెడికల్ కాలేజీలు. అంటే ఏం చేయలేదని వాళ్ళకి సమాధానం. ఒక 5 అయితే మెడికల్ కాలేజ్ ఎగ్జిక్యూషన్కి వచ్చాయి కదా. ఈసారి శాతకా లేక నా వల్ల కాదని చెప్పి 750 మెడికల్ సీట్లు కూడా వదిలేసింది ప్రభుత్వం, వదిలేసింది కదా. కరెక్టే. ఇప్పుడు మనం మాట్లాడదాం. అంటే ప్రభుత్వం వదిలేసిందని అంటారు, నేనంటాను లేదు. ప్రభుత్వం ఇంకోటి ఏంది, 4 పీస్ మోడల్ తీసుకొచ్చేసి దాన్ని కూడా దాంట్లో కూడా కార్పొరేట్ పార్ట్నర్షిప్ తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంకా అంటే మరిన్ని ఫెసిలిటీస్ తెలియకడుతుంది సార్. ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రభుత్వం బాధ్యత ఏంటి? వైద్య ఆరోగ్యమే కదా. వీటిని ప్రైవేట్ సెక్టర్తో ఎంటర్టైన్ చేస్తే డబ్బులు ఫైనాన్షియల్ ఎబిలిటీ ఎవరు చూస్తారు? నిరుపేదలని అందరినీ ధనవంతులు చేయాలనే సంకల్పంతో 4P ఫార్ములా తీసుకొస్తే మీరేంటి సార్ తిరుగమన వాదంతో మాట్లాడతారు? అదే 4P వాదం అంటే మేము మాట్లాడదాం మళ్ళీ అనమాట. ఇప్పుడు 1,62,00,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయి అన్నారు. 1,45,00,000 కుటుంబాలు ఉంటే ఎంతమందికి రేషన్ కార్డులు ఉన్నాయి? దగ్గర 1,00,000 మందికి ఉండుంటాయి. 1,62,00,000 కుటుంబాలు ఉంటే 1,45,00,000 మందికి వైట్ రేషన్ కార్డు ఉంది. అంటే ఎంత? ఆల్మోస్ట్ 90% దగ్గర ఉంది కదా. 90% ఉన్న వాళ్ళ దగ్గర మీ పీపీపీ విధానం కింద ఎవరి ముక్కులో పెట్టడానికి ఒక్కొక్కటి అగ్రిగేట్న మండలానికి అన్నిటికీ కలిపి 20,000 మందినో 1,00,000 మందినో సెలెక్ట్ చేస్తా ఉంటే ఎక్కడ సరిపోతారండి? అసలు ఒక ప్రయత్నం జరుగుతుంది కదా, మీరు చేయలేదు కదా ఇంతకుముందు. ఆ ప్రయత్నాన్ని జరగకుండానే 64,00,000 మందికి పెన్షన్ ఇచ్చారు. ప్రయత్నం జరగకుండానే 34,00,000 మందికి దగ్గర అమ్మఒడి పథకం ఇచ్చారు. ప్రయత్నం లేకుండా అందరికీ నవరత్నాల పథకాలు ఇచ్చారా అనే లక్షల మందికి? సరే, మీరు యూఆర్ ట్రైంగ్ టు కనెక్ట్ 2 అన్కనెక్టబుల్స్. వెల్ఫేర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డెవలప్మెంట్. వెల్ఫేర్ని డెవలప్మెంట్ని మీరు ఒకే ఘాటును గట్టి తీసుకురావద్దు. ఆయన చేసింది వెల్ఫేర్, ఈయన చేయాలనుకున్నది చేసి చూపిస్తున్నది చేస్తారు సార్. ఇప్పుడు కదా అవును చేస్తారు. మీరు చూస్తుండండి. ఐ స్వేర్ మీరు చెప్తున్న ఈ 1,40,00,000 వైట్ రేషన్ కార్డుల సంఖ్య 2029కి 42 లక్షలకి పడిపోతుంది. 1,00,000 మందిని ధనవంతులను చేయబోతోంది ఈ ప్రభుత్వం. మీరు చూస్తా ఉండండి. నేను అలాగే కళ్ళగంట ఉండండి. అలా అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీరు కళ్ళగంట కూర్చోండి, వాళ్ళు మీకు సహకరిస్తారు. అందుకే హెలికాప్టర్లు కొనుక్కుంటారు. తర్వాత విషయం మాడదాం, కానీ ఫస్ట్ పాయింట్ మాడదాం.
1,42,00,000 మంది బిలో పవర్టీలో ఉన్న దగ్గర గౌరవ ప్రధానమంత్రి నాకు ఇంకా జనాభా లెక్కలు పెట్టలేదు. నాకు లెక్క ప్రకారం 119 కోట్ల మంది ప్రజలు ఉన్నారు భారతదేశంలో. మీరు 2011 సెన్సస్ మాట్లాడారు. నేను అదే మాడతా. కొత్త లెక్కలు మీరు గాలి లెక్కలు చెప్తే నేను ఎందుకు వినాలా? దాంట్లో 80 కోట్ల మందికి నేను ఫ్రీ రేషన్గా ఇస్తున్నానని చెప్పాడు గౌరవ ప్రధానమంత్రి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. సో దాని ప్రకారం ఆ రేషియో మీరు చూసినా ఆంధ్రప్రదేశ్లో గ్యారంటీగా ఎంతమందికి బిలో పవర్టీ కింద జస్టిఫై చేస్తున్నారు ఫ్రీ రేషన్ ఇస్తూ. సో మీరు ఏ ప్రాతిపదిక మీదన డెవలపింగ్ నేషన్ అన్న కథ చిన్న నేను ఇప్పుడు 56 నా పుట్టుకలో నేను నేర్చుకుంది భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. మీరేమైనా అంతకన్నా కొత్తగా నేర్చుకున్నారా? నాకన్నా 5 ఏళ్ళు చిన్న మీరు చెప్పండి. ఇట్ చెందుతోంది కదా, ఇట్ ఈస్ షూ టు అప్రిషియేట్ కదా నేను అనేది. చెందుతూ ఉన్న దేశం నాకు మీకు కూడా సార్. ఇట్ ఈస్ ఇండెఫినెట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, అనంత వర్తమాన కాలం కదా. చెందుతూ ఉన్నది, చెందుతుంది. మరి మీరు సమ్ పేషెన్స్ సార్. కాదు, ఈ 4 మధ్యలో మీరు వచ్చి 5 ఏళ్ళు దీన్ని దరిద్రం పట్టించారుగా. అదే సార్, మీరు ఆ తపేలను చూసి చదివితే అలాగే ఉంటుంది. అందుకనే ఏం దరిద్రం పెట్టించారో ఒకసారి చెప్దాం. అంత దరిద్రం పెట్టించిన వాళ్ళకైతే హెలికాప్టర్ విషయం చెప్పింది మీకు నెక్స్ట్కి వెళ్తాను, ఎందుకంటే ప్రజలకు ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి. నాకు తెలిసి 1983లో మహానుభావుడు రామారావు గారు పార్టీ పెట్టారు, దాన్ని తెలుగుదేశం అన్నారు. ప్రాణాలకు తెగించి ఒకే ఒక ఇంటర్వ్యూలో నిజం చెప్పిన జయప్రకాష్ నారాయణ నాకు నిలువెత్తు నిదర్శనం. రామారావు గారు కారు పాడైపోతే 4 లక్షల రూపాయలు పెట్టి కొత్త కారు కొనమంటే, నా దేశ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉన్నప్పుడు నేను కొత్త కారు కొనుక్కుంటే ఊళ్ళో ఓరలేకనే నాకు అవసరం లేదు, అది రిపేర్ చేయించిన దాంట్లో తిరుగుతానని చెప్పారు. నేను ఆదర్శాలు వేరండి రామారావు గారు. మరి వేరైనప్పుడు ఆ పార్టీ ఆయనతోనే నడుచుకొచ్చింది కదా ఇక్కడ దాకా. 43 సంవత్సరాల ప్రస్థానంలో రామారావు గారు పేరు తెలవకుండా ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఏ ఒక్క నెలలోనూ రూపాయికి మించి ఆయన తీసుకోవాలా. మరి జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి జీతం తీసుకోలేదు. నేను కాదు, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో స్పీకర్ గారు చెప్పారు. పోనీ మీరు చెప్పిన శ్రీలంక అయిపోయింది, మీరు చెప్పిన అధపాతంలోకి అయిపోయింది, వెనిజులా కూడా అయిపోయింది. మీరు చెప్పిన ప్రకారం ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్ల అప్పు నుండి నేను సంక్షేమం చేయలేకపోతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఏ ప్రాతిపదిక మీద 190 కోట్ల దగ్గరికి వచ్చి పెట్టి రేపు ఆగస్టులో హెలికాప్టర్ డెలివరీ అవుతుంది. దేనికి కొనుక్కుంటున్నారు? తర్వాత మీరు ఒక సీనియర్ జర్నలిస్టు, ఒక క్యాబినెట్ మంత్రి హెలికాప్టర్లో తిరగడం చూసారా? జనరల్గా ఉండదు. సీఎం గారికి ఒకరికే ఉంటుంది. ఆయనకి వాల్యూ ఆఫ్ ద టైం, ఆయనకి ప్రయారిటైజేషన్స్లో ఖచ్చితంగా నేను హెలికాప్టర్లో తిరగాలి, నేను దానికి యాక్సెప్ట్ చేస్తాను. విద్యాశాఖ మంత్రికి అంత ప్రాణాలు తిరిగిపోయి పనులు ఏముంటాయండి? ఇటు నిరసనలను గెరావులు చేయించుకోవడానికి హెలికాప్టర్లు వెళ్తారు విద్యాశాఖ మంత్రి. ఇప్పుడు 2 హెలికాప్టర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకి తిరగడానికి ఇస్తారా? ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సీఎం గారు వాడుతుంది. అది ఆయనకి ఇస్తారని ఎందుకు అనుకుంటున్నారు మీరు? డిప్యూటీ సీఎం ఉన్నారు కదండి, ఆయనకి లింగం నేను నడుస్తున్నాడు సార్, మీరు టెన్షన్ పడకండి. ఎవరు ఏర్పాట్లు వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయం మాట్లాడదాం. క్యాబినెట్ మంత్రులకి హెలికాప్టర్లు ఉంటాయా? ఉండవండి, ఏ రాష్ట్రంలో కూడా లేవు. మరి ఉన్నప్పుడు మీరు ఆయనకి ఇస్తారు, తప్పని చెప్తుంటారు. కేంద్రంలో కూడా లేదు. కేంద్రంలో కూడా అత్యవసర సందర్భాల్లో ప్రధానమంత్రి మరీ అత్యవసరం వచ్చినప్పుడు డిఫెన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ మాత్రమే వాడతారు. మరీ అత్యవసరం అండి. ఇప్పుడు ఏదైతే కాశ్మీర్ లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే తీస్తారు. ఇప్పుడు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఈ ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమైనా స్పెషల్ ఫ్లైట్లో కాకుండా మామూలు ఫ్లైట్లో తిరిగిన ఉదంతం చెప్పండి. మనం ఎన్ని కష్టాల్లో ఉన్నాం కదా. వెనిజులా అయిపోయింది, శ్రీలంక అయిపోయింది, ఈ లెక్క ప్రకారం. ఇది ఎక్కడ విడ్డూరం అండి? ఇప్పుడు మన ఇండస్ట్రీ ఒకటి సీఎం సెక్యూరిటీ దృష్ట్యా తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ హెలికాప్టర్ పాడైపోయింది, బియాండ్ రిపేర్స్ వచ్చి ఉంటుంది, అందుకని అయి ఉండొచ్చు. ముఖ్యమంత్రి సేఫ్టీ కూడా ప్రధానమైన వ్యవహారమే కాబట్టి అలా అయి ఉండొచ్చు. బట్ ఆ 2వ హెలికాప్టర్ ఏం చేస్తారనేది మీ కన్సర్న్ నాకు తెలిసి. ఆల్రెడీ చెప్పారు కదా క్యాబినెట్ మంత్రులు వాడతారని. మంత్రులందరూ వాడతారేమో. ఏ మంత్రికి అంత ప్రివిలేజ్ ఉంది? ఉండారు కదండి. అదే లోకేష్ ఎవరికి ఉంది ప్రివిలేజ్ చెప్పండి నాకు. కళ్ళ ముందు కనబడుతుంది కదా. నిన్న ఆయన హెలికాప్టర్ లేడని చెప్తుంటే ఎక్కడికి వెళ్ళారండి? ప్రకాశం జిల్లా పర్యటనకి. అదే గుంటూరే కదా. అదే హెలికాప్టర్ తీసుకుని వెళ్ళారా? ఏదైనా హెలికాప్టర్ వెళ్ళలేదా? సమయభావం వల్ల ఉండొచ్చు. ఏముంది, ఆయన అలా వాడి ఉంటారేమో. డిజైన్ ప్రోగ్రామ్ అప్పటికి లేడీకి లేచిందే ప్రయాణమా? డిజైన్ అయితే సమయానుభవం. ఆ రోజు ఆయన ఒంగోలు టీడీపీ నాయకుడు వీరే చౌదరి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి అదో పెద్ద కామెడీ. 40,000 రూపాయలు కాంట్రాక్ట్ తీసుకొని చంపేశారట అన్ని పోట్ల. కోటికి ₹1,00,000 2,00,000 అని చెప్పి మాట్లాడుతుంటే అందరూ 40,000 తీసుకుని 3 చంపారంటే అలా ఆడపిల్లలందరూ అక్కడ గొడవ చేసింది అదే కదా. మాకు సమన్యాయం చేయండి, దొరికినోడు ఎవడారు తప్పు, వీడి కాదు చంపినోడు మాకు తెలిసి వీళ్ళ సంగతి తేల్చండి అని. ఇప్పుడు మీరు ఓకే, ఇది మనం ఆయన ప్రకారం అంతంత డబ్బులు లేని రాష్ట్రం నుంచి ఎంత డబ్బులు ఉన్న రాష్ట్రం కింద గమనించడానికి అలా హెలికాప్టర్లు కొనుక్కొని మాట్లాడితే ఇండస్ట్రీ గ్రోత్ మాట్లాడదాం సార్. ఇన్ఫోసిస్, విప్రో 750,000 ఎంప్లాయీస్ క్రియేట్ చేసి రిక్రూట్మెంట్ అండర్ గోయింగ్ ఇప్పుడు అయిపోతుంది కూడా. నేను 1924 లెక్కలు చెప్తున్నా. ఎలక్ట్రానిక్స్ విభాగంలో యూటీఎన్పిఎల్, ఎన్టీసీపీఎల్,
50 కోట్లు 30 కోట్లు 30 కోట్లతో పెట్టి 1800 మంది ఎంప్లాయీస్ యూటీఎన్పిఎల్లో, 700 మందికి ఎన్టీసీపీఎల్లో ఆపరేషన్లో ఉన్నాయి. అలాగే ఫాక్స్లింక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 320 కోట్లు పెట్టుబడి 4290 మంది ఎంప్లాయ్మెంట్ ఆన్గోయింగ్. అది సన్నీ ఆప్టెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 136 కోట్లు 1200 మంది ఎంప్లాయీస్. ఇది మీరు చెప్పే 2019-24 మధ్య. మోంటెక్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 130 కోట్లు పెట్టుబడి 200 మంది ఎంప్లాయీస్ ఆపరేషనల్ ఇవన్నీ. అలాగే డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 100 కోట్లు 500 మంది ఎంప్లాయీస్. కమిషన్ అయినవి ఎంత అని చెప్పండి. 86,000 ఇవన్నీ ఆపరేషనల్ సార్. ఓకే. ఈ కమిషన్ ప్రొడక్షన్లో ఉండి ఇంతమంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యి ఉంది. మరి ఎక్కడ సమస్య? నేను ఇంక ఫిగర్లు చెప్తున్నా, మీరు ఆ పేపర్లో అవి చదివితే ఇలాగే ప్రభావితం అవుతారు. ఎంఎస్ఎం యూనిట్ నేను పేపర్లు చదువుతాను, ప్రభావితం అవుతాను. మీరేం చదివి ప్రభావితం? నేను అవి చదవను కాబట్టి ఇప్పుడు డేటా వెనకాల పడి డేటా తీసుకొచ్చి మాట్లాడుతుంటాను. మీరు ఒకప్పుడు ఈ పని చేసేవారు, ఈ మధ్య నన్ను ప్రశ్నించడానికి ఆ పేపర్లు చదువుతున్నాను. ఆ డేటా నాకు కూడా షేర్ చేయండి, మనం స్క్రీన్ మీద చూపిద్దాం మళ్ళీ. నేను డిబేట్కి ఓపెన్. ఇది కాక అంటే వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్ డేటా అండి? వేర్ ఫ్రమ్ అంటే ఇన్ కాంట్రాస్ట్ టు ది స్టేట్ గవర్నమెంట్ డేటా, వేర్ ఫ్రమ్ యూ గాట్ దిస్? మినిస్టర్ ఆఫ్ ఇండస్ట్రీస్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరెలా వెబ్సైట్లో దొరుకుతాయి మీకు. టెన్యూర్లు అన్నీ ఉంటాయి కదా. నేను దగ్గర చెప్పాను, మన ఇంటి మీద ఈ స్టేడియం రాకపోతే జ్ఞాపకం ఉందా, ఎయిర్లో కట్టి తెచ్చామని. ఇలాగే మీరు ఐటీ కంపెనీస్ చూద్దాం. అవన్నీ మనం ఎనీహౌ మీరు చెప్పిన ప్రతిదీ ఈ డేటా అంతా కూడా మళ్ళీ దాంట్లో సైమల్టేనియస్గా మనం మాట్లాడుతుండగానే మనం చూడొచ్చు. పోర్ట్స్ అండ్ హార్బర్లు 4. అక్కడ ఎంప్లాయ్మెంట్ అంటే మీరు ఓన్లీ యాన్సిల్ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ మాత్రమే చూపించగలరు. ఎందుకంటే పోర్ట్స్ అది మనకి వాణిజ్యం సార్, వాణిజ్యం, అది పోర్ట్ల త్రూగా వాణిజ్యం జరుగుతుంది. అలాగే ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిషింగ్ హార్బర్ల త్రూగా ఎంత డేటా ఉంటుంది, ఎన్ని షిప్పులు ఎన్ని బోట్లు అక్కడ నిలుపుకోవచ్చో, నెక్స్ట్ దాని సామర్థ్యంతో ఫిషింగ్ ఉత్పత్తులు ఎంత మనం గణనీయంగా ఆక్వారంగాన్ని అభివృద్ధి చేయొచ్చు. ఇదంతా వాణిజ్యానికే కదా పునాదులు. రాష్ట్రం ఒక వాణిజ్యాన్ని ఇట్లని సంపాదిస్తుంది అంటే దాని అర్థం ఏంటి? రెవెన్యూ జనరేట్ చేసుకుంటుంది. దాన్ని సంపద సృష్టి అంటారు. సంపద సృష్టిని గత ప్రభుత్వం ఫోకస్ చేసిన ఆ ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ హార్బర్లు అండ్ మెయిన్ హార్బర్లు ఈ ప్రభుత్వం ప్రణాళికలో మన బడ్జెట్లో ఏమైనా ఎలకేషన్స్ కనబడ్డాయి మీకు? చెప్పండి. అంటే మీరు సంపద సృష్టి అంటే వీటిలో నుంచి చూస్తున్నారు, ఎంఎస్ఎంఈ నుంచి. వాళ్ళు ఎంఎస్ఎంఈ ఏంటి సార్? నేను ఇండస్ట్రీస్ సాఫ్ట్వేర్ రంగం చెప్పాను. నెక్స్ట్ ఐటీ రంగంలో 2 ఉంటాయి, ఒకటి సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ ఉంది. నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు వాళ్ళు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వెళ్తున్నారు. మీరు అది కన్వీనియంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది? ఎంప్లాయ్మెంట్ ఉంటుందా, ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా? వాళ్ళు ఎక్కువ వస్తుందని చెబుతున్నారు కదా. ఎలా చెప్పండి? మీరు చదువుకున్నాం కదా, నేను సాఫ్ట్వేర్లో పనిచేసి వచ్చినాను. మీరు సాఫ్ట్వేర్, నేనైతే కాదు. కాకపోయినా నాకు తెలుసు కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను కదా, నారాయణమూర్తి గారు చెప్పారు. ఏం చెప్పారు? ఇట్ ఈట్స్ ద ఎంప్లాయ్మెంట్ అని. సార్ మీకు తెలుసా దాని గొప్పతనం? 7,000 పేజీలని ఉన్న పుస్తకం మీరు ఎంతసేపు చదువుతారు? జీవితం పట్టేస్తుంది మనకు కదా. స్పాన్ ఆఫ్ నో టైం క్రిస్ప్ అనాలిసిస్ ఇస్తుందండి, ఒక 10 బుల్లెట్ పాయింట్స్తో. మన గతంలో డేటా సెంటర్, దాన్ని 7,000 పేజీలు టైప్ చేసి ఒక డేటా సెంటర్ అంటే 10 మందికి ఉపాధి కదా. ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. 10,000 మందికి ఉపాధి కల్పించే డేటా సెంటర్లతో ఎత్తేసి వీడు ఏ టెక్నాలజీతో దాన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైంలో విత్ అనాలిసిస్ క్రిస్ప్ ఇచ్చి విత్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు. ఓ బటన్ నొక్కితే మనకి ఇంక మీకు ఎంప్లాయ్మెంట్ ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో మీరే చెప్పండి. తక్కువ అవుతుంది. కానీ వేరే నేను టెక్నాలజీ పరంగా వి నీడ్ టు హ్యావ్. సీఎం గారి విజన్ వేరు. అంటే మీరు సీఎం విజన్ కాదు, ఏ టెక్నాలజీలో గొప్పతనం కూడా మీరు ఒక స్పీచ్ ఇస్తారు. ఎగ్జాంపుల్, ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే ప్రపంచంలో ఉన్న భాషలన్నీ మీ లాంగ్వేజ్, మీ బాడీ లాంగ్వేజ్తో అది ట్రాన్స్లేట్ చేసి ఇచ్చేస్తుంది. అదే లాంగ్వేజ్. ఇప్పుడు మీరు ఇక్కడ నుండి తెలుగులో మాట్లాడితే ఏ టెక్నాలజీలో ఈ ట్రాన్స్లేట్ టు జపనీస్ విత్ యువర్ ఓన్ బాడీ లాంగ్వేజ్, విత్ యువర్ ఓన్ వాయిస్. దిస్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఏ. అలాంటి గ్రేట్నెస్ సెంటర్ని ఆయన ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తుంటే మీరు దాన్ని స్వాగతించాలి కదా. దానికే పుండుకు తడి ఉండాలి, అప్పుడు బూర్లు వండుకుంటే మనకు పుణ్యం వస్తుంది. ఇప్పుడు ఏ టెక్నాలజీ పిల్లలు ఎంతమంది చదువుతారు, ఇంజనీరింగ్ కాలేజీలో ఎంత ప్రయారిటైజేషన్ ఇచ్చి దానికి ఆప్ట్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం రండి. హైదరాబాద్లో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా. ఏఈ కంప్యూటర్ సైన్సెస్ అంటే ఎంతమంది జాయిన్ అవుతున్నారో చూడండి. మన కంప్యూటర్ సైన్సెస్కి ఎంత డిమాండ్ ఉందో చూద్దాం. సిఎస్కి డిమాండ్ ఉంది మరి. సో దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ వే. ఎనీహౌ ఇప్పుడు మీరు చెప్పిన ఇండస్ట్రియల్ గ్రోత్ అంతా కూడా
స్క్రీన్లో మనం చూద్దాం. పాయింట్ బై పాయింట్ ఎలాగో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్టెప్ అండి, ఇది పూర్తిగా పొలిటికల్. నేను ఇది మొత్తం మీకు పంపిస్తున్నాను, నాకు పంపించండి, డెఫినెట్గా మనం వీళ్ళు డిస్ప్లే అది డిస్ప్లే చేయండి. ఎందుకంటే మనం ఒక 5 సంవత్సరాల టెన్యూర్ ఏదో మనం కళ్ళు మూసి పడుకున్నట్టు మాట్లాడితే నాట్ ఫేర్. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు కదా, 10 నెలలు అయిపోయింది, ఇంకా మిగిలిన 4 ఏళ్ళు 2 ఏళ్ళు ధ్యానం చేయండి, మన గవర్నమెంట్ వచ్చేస్తుందని. ఆయన ధ్యానం చేయమని వచ్చి నేను కాదంటే, నేను ఒకటే చెప్తాను. నమ్మకం ఏంటండి? నమ్మకం ఏముంది సార్, ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాం. మీ నాన్నగారు కానీ మా నాన్నగారు కానీ ఏ రోజైనా సరే బయటికి వెళ్ళి నేను మా వాడికి సైకిల్ కొన్నాను, మా వాడికి చాక్లెట్ కొనిచ్చాను, మా వాడికి బట్టలు కొనిచ్చాను, మా వాడికి షూ కొనిచ్చాను, మా వాడిని ఇంజనీరింగ్ తయారు చదివించాను, అయితే మా వాడిని జర్నలిస్ట్ని చదివించాను అని ఎవరికైనా చెప్పుకున్నారు ఎప్పుడైనా? మనం ఇవాళ చెప్పుకుంటున్నాం మా నాన్న వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను, ఆయన పెట్టిన భిక్షని. అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి 175 నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ ఏం పనులు చేయాలో అవన్నీ పనులు చేసిన తర్వాత రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో కొంతమంది కృతజ్ఞత లేని తల్లిదండ్రుల మీద చాలామంది ఉంటారు. అలాంటి కోవకు చెందిన వాళ్ళకి మనం ఏం సమాధానం చెప్తాం? ఈ మాటకు వస్తే ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే ప్రజలు 23 స్థానాలు ఇచ్చినప్పుడు మర్చిపోయారా మీరు? మరి అదే ప్రజలు ఇవాళ ఆయనకి తిరిగి 124 ఇచ్చారు కదా. ఇదే ప్రజలు జగన్మోహన్ రెడ్డికి 11 ఇచ్చారు. రేపు పొద్దున ఏం చేస్తారు? నీ చేతిలో నా చేతిలో ఉంది అది. సార్ నేను పొలిటికల్ దీంట్లోకి వస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే కాన్ఫిడెన్స్, మళ్ళీ మనం వచ్చేస్తాం ఏంటి అసలు? కాన్ఫిడెన్స్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి? లేదా గాల్లో రాయేస్తున్నాడా? ఒడిదుడుకులలో సారథం. ఇప్పుడు ఫస్ట్ 2 years అయితే బయటికే రాలేపాడు చంద్రబాబు నాయుడు గారు. మీకు జ్ఞాపకం ఉందా? దానికి తగ్గట్టు అడ్వాంటేజ్ అని కరోనా కూడా వచ్చింది. ఓవరాల్గా 3 years దేర్ ప్రెజెన్స్ ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ దేర్. అసలు ఏమీ లేని పవన్ కళ్యాణ్ అయితే కలి తిరిగాడు కదా ఆయన. ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? ఇది రాజకీయాలు సార్. రాజకీయాల్లో శాశ్వతంగా సమాధులు ఉండవు, శాశ్వతంగా పట్టాలు కట్టి కూర్చోబెట్టరు. ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎవర్ టైం ఒక తమిళనాడు తరహా రాజకీయానికి తెరలేపింది. ఇది కీలకం. అంటే మనం ఎప్పుడు జయలలిత కరుణానిధి హయాంలో జరిగిన వ్యవహారం తర్వాత మళ్ళీ అది రెప్లికేట్ అయింది ఇక్కడ. ఇప్పుడు ఆ మాటకు వస్తే మీకు తెలియదు కదా, హార్బర్లో ఒకటే గెలిచాడు కరుణానిధి. ఆయన అసెంబ్లీకి వెళ్ళడం లేదో కూడా తెలియదు. అంత గుండారెత్తి లోపటే సిరిసింది ఆవిడ జైల్లో. నెక్స్ట్ ఎలా బౌన్స్ బ్యాక్ అయ్యాడు? ఇప్పుడు ఒక్క సీట్ వచ్చిన కరుణానిధి నెక్స్ట్ టైం ఎలక్షన్కి నాకు రాజకీయ సన్యాసం ఇంకేట్ లేదనుకున్నాడా? హౌ హీ వాజ్ బౌన్స్డ్ బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ ఎలక్షన్. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి ఒక పోలిక ఉండాలి. దాంతో పోలుస్తున్న దగ్గర ఈసారి స్టాలిన్ గారి గవర్నమెంట్ ఏం చేసిందండి? జయలలిత గారి పథకాలన్నింటినీ కంటిన్యూ చేసుకుంటూ గుడ్ గవర్నెన్స్ ఇచ్చిందా లేదా? ఈ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుంది? ఆయన జయలలిత గారి గురించి కూడా ప్రస్తావన చేసి అమ్మ పేరుతో నడుస్తున్న పథకాలు నేను ఆపనని కూడా అన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి పేరుతో నడుస్తున్న పథకాల గురించి నేను చెప్పట్లేదు. దెన్ గవర్నమెంట్ కెన్ టేక్. ఇప్పుడు దానికి ఇంగ్లీష్ మీడియం విషయం ఉంది. ఇన్ని కబుర్లు చెప్పి లాస్ట్కి ఏమన్నారు? ఇంగ్లీష్ మీడియం జిందాబాద్ అన్నారు లేదా? ఇప్పుడు ఎకడమిక్స్ ఇంగ్లీష్ మీడియంతో స్టార్ట్ అవుతున్నాయి. విద్యా సంవత్సరం మరి జూన్లో మన విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యేది. మరి ఇదే నాడు నేడు స్కూల్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, లోకేష్ వెళ్ళారు, తర్వాత చంద్రబాబు గారు వెళ్ళారు. ముగ్గురు వెళ్ళి సంబరమాశ్చర్యాలకు గురి వచ్చినారు కదా. మనం చదువుకున్న స్కూల్ ఎలా ఉండేవి మనకు తెలియవా సార్? దుంపలు బళ్ళు ఎలా ఉండేవి? కనీసం బాత్రూమ్ ఉండేది కదా. ఏడపోయి వాళ్ళం మనకు తెలుసా? తొప్పలంట చెరువులో అప్పుడు పోయి వచ్చి వాళ్ళం. ఏకుందా మీకు? దిస్ వాట్ ద బెటర్ ఎక్స్పీరియన్స్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై లైఫ్ టుడే. నేను నా చదువుకున్న స్కూల్ చూసి నా భుజాలు గజలైపోయాయి నాకు. దీస్ ఆర్ ఆల్ సర్టన్ థింగ్స్ వర్ టేకన్ ప్లేస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. వన్ షుడ్ అప్రిషియేట్. ఓకే, అప్రిషియేట్ చేయడం రాదు. ప్రభుత్వ స్థాపనల కోసం ఎలక్షన్ ఇంజనీరింగ్ చేశారు బ్రహ్మాండంగా, అదంతా నెగిటివ్ అని చెప్పి. ఇవాళ ఏమీ తెలియని నచ్చని పచ్చపోతున్నారు. ఇవాళ పెమ్మసాని గారు చూడండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎలా మాట్లాడుతున్నారు. నేను పురంధేశ్వరి గారు అసలు ఆవిడకి నోరు పడిపోయింది సార్. మాటకి చెప్పకూడదు, పెద్దవాడు, నేను అలా అనకూడదు. కానీ బీజేపీ ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద పెట్టి 200 కోట్ల పైలట్ ప్రాజెక్ట్ మనతో చేయిస్తే ఓవర్లేమో ఈ విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని పిన్ పాయింట్ యాక్యురసీతో అన్ని గ్రామాలు సక్సెస్ చేస్తే అది నిజమే. పొరపాటు అలా ఏంటి? జగన్మోహన్ రెడ్డి రంగులు వేయడం. నాడు నేడు రంగుల విషయం పక్కన పెట్టండి, స్కూల్స్ అయితే మాత్రం మంచి స్కూల్స్ ఉన్నాయి. ఈవెన్ నెంబర్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ వర్కింగ్ యాజ్ టీచర్స్ దేర్ ఇన్ దోస్ స్కూల్స్. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్, నేను వాళ్ళ టీచర్లు ఇస్తున్న ఫీడ్బ్యాక్ అని చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్కూల్స్ వరకు ఆ డెవలప్మెంట్ అనేది, స్కూల్ బిల్డింగ్స్, మరి ఐ డోంట్ నో అబౌట్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ది ఆబ్వియస్లీ స్టాండర్డ్ సార్. మీరు మీకు కంపారేటివ్గా మన 10th క్లాస్ రిజల్ట్స్ మీకు నిలువెత్తు నిదర్శనం. లాస్ట్ ఇయర్ రిజల్ట్స్తో కంపేర్ చేస్తే 5% డ్రాస్టిక్ ఫాల్. ఓకే, బికాస్ అంబిగ్యూటీ. ఇంగ్లీష్ మీడియం లేదు. వెంకయ్యనాయుడు గారు వాళ్ళు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు, రమణ గారు నానా ఇబ్బందులు పడి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ మీరు ఒకటి గమనించగలిగితే మల్లటోళ్ళు, రమణ గారు, వెంకయ్యనాయుడు గారు లాంటి అందరూ ఇబ్బందులు పడే కదా. తర్వాత ఆయన బహుభాషా కోవిదురయ్యాడు. దానికి ఆ బాధ లేకుండా బైలింగ్వల్ లాంగ్వేజ్లో ఇటుపక్క తెలుగు ఇటుపక్క ఇంగ్లీష్లో సబ్జెక్ట్ నేర్పేవారు.
ఒకవేళ అర్థం కాకపోతే ఇంగ్లీష్లో తెలుగులో చదువుకుంటే మనకు అర్థమవుతుంది కదా. వెసులుబాటు ఉండేది. ఆ వెసులుబాటుతో ఎడ్యుకేషన్ సిస్టమ్ని రీవాంప్ చేస్తుంటే ఆల్మోస్ట్ ఒక టర్మ్ బయటకు వచ్చింది. నెక్స్ట్ టర్మ్కి మళ్ళీ కాలుతో వేస్తే బాధ్యత ఉండకలే. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా అంతే. ఇదేంటిది బీజేపీ వాళ్ళు మానెత్తికేస్తే అన్న దగ్గర ఆయన చేసిన పొరపాటు ఏంటో బ్యూరోక్రాట్ ఇచ్చిన బుర్ర తక్కువ ఐడియాకి పుస్తకం మీద బొమ్మ వేసాడు, ఆ దిక్కుమాల వాళ్ళకేమో రంగులు వేసి తెచ్చాడు. అవును. ఈ రెండు కనుక చేయకపోతే నా భూతో నా భవిష్యత్తు. అల్లప్పుడు పోలవరం ఏటీఎం కింద వాడేసి చంద్రబాబు నాయుడుకి లేసారి ల్యాండ్ టైటిలింగ్ పులి పిల్లలు తిన్నట్టు తినేసింది ఈసారి ప్రభుత్వం. ఇదే నా ప్రాజెక్టు, ఆయన పొరపాట్లు చేయడం ఏంటి, ఆయన ల్యాండ్ ఎత్తుకోవడం ఏంటి, ఒక్క మాట మాట్లాడు బీజేపీ చెప్పండి సార్. మాట్లాడలేదు మరి ఇప్పుడు పెమ్మసాని గారు బ్రహ్మాండం చెప్తున్నారు కేంద్ర మంత్రిగా, ల్యాండ్ టైటిలింగ్ చాలా మంచిది, మా చెడ్డ బ్రహ్మాండమైంది. అలా అప్పుడు విద్యుత్ మీటర్లు ఎక్కడ పెడితే బద్దలు కొట్టిండని చెప్పాడు లోకేష్ గారు అయితే ఏకంగా రాయలసీమ పర్యటనలో. మరి ఇప్పుడు విద్యుత్ మీటర్లు పెడితే ఈ భారతానికి తెలంగాణ ముఖ్యమంత్రి 25,000 కోట్లు తొణప్రాయంగా వదులుకున్నాడు విద్యుత్ మీటర్ల మీద వచ్చే సబ్సిడీకి. ఇప్పుడు పెట్టేశారు. వీళ్ళు చేస్తే మంచి, అవతల చేస్తే అచ్చ రాష్ట్రాన్ని బెస్ట్ పట్టించడానికి వచ్చారు. ఇంకొకటి అండి, విద్యుత్ మీటర్ల సంగతి అయిపోయిన తర్వాత ఇండస్ట్రీసు, ఎడ్యుకేషను, హెల్త్ సెక్టర్కి రండి. హెల్త్ సెక్టర్లో నేను ఇందాక ఒకటి చెప్తుంటే మీరు కాంట్రాక్ట్ చేశారు హెల్త్ సెక్టర్కి సంబంధించి. 17 మెడికల్ కాలేజీల్లో 5 మెడికల్ కాలేజు గ్రౌండ్ అయినాయి, అవి ఆపరేషనల్లోకి వచ్చేసినాయి. మిగిలిన 12కి మీకున్న అభ్యంతరం ఏంటి? ఇప్పుడు మీరు ఎంతసేపు 750 సీట్లు వదులుకున్నారంటున్నారు మీరు. అభ్యంతరం అంటే చిన్న విషయం చెప్తాను సార్. కడప మీరు పులివెందులు వెళ్దాం, ఆ కాలేజ్ చూస్తే ఇది మన సెక్రటరియట్ ఉంటుంది తెలుసా, అలాగుంది ఆ కాలేజీ. కడప రిమ్సా మీరు అనేది? కడప మెడికల్ కాలేజ్, సపరేట్ మెడికల్ కాలేజ్ కడప. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇదే మంత్రి సత్య నిలబడి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఆయన చెప్తాడు, హాస్టల్ లేవండి, హాస్టల్ బిల్డింగ్ లేనందుకు ఈ ఇయర్ ఫంక్షనింగ్ ఇవ్వలేదట. ఎంత ఘోరం సార్. మనకి కేంద్ర ప్రభుత్వం విభజనలో ఇచ్చిన కాలేజీలు బిక్కుమని అద్దె భవనాలు ఎడుస్తున్నాయి, ఇప్పటికీ సొంత భవనాలు లేక. ఎలా మాట్లాడుతున్నారు చూడండి సార్, ఎంత కన్వీనియంట్గా. అవును, రైట్. దే ఆర్ టేకింగ్ ఆల్ సార్ట్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఇప్పుడు ఇంత జరుగుతుంటే ఓకే, ప్రోగ్రెస్ హ్యాంపర్ అవుతుందని ఇప్పుడు ఆరోగ్యశ్రీ బిల్లు అండి 4,200 కోట్లు బిల్లులు ఇవ్వాలి, 4,600 కోట్లు. ఇన్ని 1,61,000 కోట్లు అప్పులు చేశారు. ఆ బిల్లులు చెల్లిస్తే ఎంతమందికి అండి? అది నిజంగా ఎంత ఆపన్నహస్తం అండి ప్రజలకి. 25 లక్షల రూపాయలు మెడికల్ ఫెసిలిటీ ఇస్తారు దాంట్లో. మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బసవతారకం హాస్పిటల్కి 480 కోట్ల ఎంత బిల్లు బకాయిలు ఉంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం, నో ఆర్గ్యుమెంట్, అపాయింట్మెంట్ కూడా అక్కర్లేదు, బిల్లు క్లియర్ చేయండి అని చెప్పలేదు బసవతారకం హాస్పిటల్కి. ఎస్, చెప్పుకోవాలి మరి ఇంత బయటకు వచ్చి. ఎందుకు చెప్పాలి సార్? మీ నాన్నగారు ఎప్పుడైనా చెప్పారు బయటకు వచ్చి ముఖ్యమంత్రి స్థానం అంటే తండ్రి చేయరు, నేను మీకు ఇచ్చేసాను. ఆయన కష్టాన్ని కడుపులో పెట్టుకొని నిజాలు చెప్తున్నాడు సార్. రైట్. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు సైకిల్ కొంటానన్నప్పుడు ఈ పండగకి కొంటానంటే లేదురా ఫైనల్ ఎగ్జామ్ రే, నీకు ఫస్ట్ వస్తుంది, ఫస్ట్ క్లాస్ వస్తే కొంటానంటాడు. దాని అర్థం ఏంటి? ఆయన ఈ దసరా ఎగ్జామ్స్ నుంచి మన ఫైనల్ ఎగ్జామ్ లోపల 10-20 రూపాయలు వెనక దాచి మనకు సైకిల్ కొనడానికి ప్రణాళిక వేసుకుంటాడు. అలా నేను మీకు పెంచే 1,000 రూపాయలకి 500 స్పాన్ ఆఫ్ 2-3 ఇయర్స్లోనూ లాస్ట్ ఫైనల్కి నేను 500 పెంచుతాను, టోటల్ 4,000 చేస్తానని ఆయన తాపత్రం పడ్డాడు. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ 250 పెంచుకోవచ్చు. వీళ్ళు సీట్ల పాట పడినట్టు, మార్గదర్శి సీట్లు పడినట్టు 4,000 అయినస్తే అమ్మఒడి అంటే కాలు తేలేసేసారు, సంవత్సరం అయింది. రైట్. ఇప్పుడు మీకు ఈ ప్రభుత్వం చేస్తున్న వాటిలో పూర్తిగా వ్యతిరేక కోణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మంచి జరగలేదు కదా, ప్రొయాక్టివ్ అప్రోచ్ 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం తప్ప, అది కూడా హుటాహుటిన ఎగ్జిస్టింగ్ పీపుల్కి 3 నుంచి 4,000. మనకి చూడండి, ఉద్యోగం చేస్తున్నాం, కొత్త ఉపాధి ఏం లేదు, దానికి 1,000 రూపాయలు బోనస్ వచ్చింది, అంతే కదా. ఇంతలో దానికి కొత్తదనం ఉంది. వాసుదేవన్ గారికి ప్రపంచం తెరబడిపోయి ఉద్యోగం వచ్చింది, ఇక్కడ నుంచి బీబీసీకి వెళ్ళిపోయాడు, ఆయన బీబీసీ సీఈఓ అయిపోయాడంటే అయ్యో ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది సీఈఓ అని. వైఎస్ఆర్సీపీ పోరాటం ఇవాళ 3 పార్టీల మీద చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఆ స్ట్రెంగ్త్ అని అయి ఉన్నారా? అంటే ఇప్పుడు ఆ ఓటమి దెబ్బ నుంచి బయటపడి నార్మల్స్ రిస్టోర్ అయిందా వైఎస్ఆర్సీపీకి? ఆయన చూడబోతే జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కలవటానికి తెప్పించి జనంలోకి అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు సార్? ఇంకా ఆయన రాకుండానే ఎంత ఉంది. మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు ఏమైందో తెలుసు, మిర్చి యార్డ్కి వెళ్ళినప్పుడు రైతుల పక్షాన పోరాడమని అద్దాలు పౌలు కొట్టింది మనమేనటగా. ఎవరు అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళట కదా. మనలో మీరు నేను ఉంటే చెప్పండి. వాళ్ళు జనరల్గా ప్రభుత్వం చేస్తున్న ఆరోపణ ఏంటంటే, అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి క్రౌడ్ని పిలిపించి కావాలని రగడ సృష్టించే ప్రయత్నం చేస్తున్నా అనేది కూడా ఇంకొక అభియోగం, రాదర్ గవర్నమెంట్ అబ్జర్వేషన్. ఇప్పుడు బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది, చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుంది, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది, మహేష్ బాబు సినిమా రిలీజ్ అవుతుంది, ప్రభాస్ది. వాళ్ళ ఫ్యాన్స్ వెళ్తారు థియేటర్లు కొడితే ప్రభాస్ వెనకాల నుంచి చేయించాడు, మహేష్ బాబు వెనకాల నుండి చేయించాడు,
చెక్కలు దొరకకపోతే జనాలు పిచ్చెక్కిపోయి రాళ్ళు వేసి కొడతారు 4 అద్దాలు. దాని అర్థం బాలకృష్ణ ఫోన్ చేసి చెప్పాడా, చిరంజీవి చెప్పాడా? ఫ్యాన్స్ అలా ఉంటారు. ఫ్యాన్స్ని నియంత్రించడానికి కదా పోలీసులంతా 1200 మందిని పెడతామని చెప్పి 900 మందిని పెట్టారు. ఏడ పెట్టారు వాళ్ళని? హైవేల్లో పెట్టి దిగ్బంధాలు చేయమన్నారు. పొలాలు గట్ల అడ్డుపడి వచ్చి గుమ్ము కొడితే ఎవరెడీ చేయగలుగుతారండి? దానికి మాత్రం వాళ్ళ దగ్గర ఉంటుందా? ఇంకేమున్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనాల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేయడానికి నేను నా మీద ఎంత దుష్ప్రచారం జరిగింది ఒకవేళ ఆయన వర్షన్లో వాస్తవంగా జరిగింది ఇది ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారు? వేరే యాక్టివిటీస్లో ఏమైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అసలు ఎందుకు చెప్పాలంటాడు? నీకు మంచి జరిగితే నాకు ఓటే అన్నాడు. ఇంకా బాగా మంచి జరుగుతుందని ఇటుపక్క ఓటేశారు. అంతేగాని ఆయన మంచి చేయలేదని ఓటేలేదా? మంచి చేశారంటే దానికి ఒక పద్ధతి పాడు ఏడిసింది కదా, ఆ పద్ధతి పాడు ప్రకారం చేశారు. ఇప్పుడు మీరు నెల నెల జీతం తీసుకుని పని చేస్తారు, ఇది మనం అనుకుంటాం. కానీ లంచాలో తీసుకుని పని చేస్తే అలా నేను పని చేయట్లేదని బాధపడిన చూస్తే మనం ఏంటి చేయగలుగుతాం? వాళ్ళ సినిమాలు ఆమెను కథలాగే మిగులుతుంది, అవునా కదా? ఈ 71 ఎమ్మెల్యేస్ వీళ్ళ మీద ఏంటండి వాడికి మహానాడు తర్వాత మాడదాం సార్. అది మహానాడు తర్వాత చాలా పెద్ద డిబేటబుల్ సబ్జెక్ట్ అవుతుంది. మహానాడు ఏంటి? మహానాడులో ఏం ఓల్డ్ బ్యూరోని ముస్లిం బ్యాచ్ని ఎత్తేస్తారు. ఓఎల్ఎక్స్ అంతా అదే. ఓఎల్ఎక్స్ యనమల రామకృష్ణుడు బ్యాచ్, రామకృష్ణుడు అదే బ్యాచ్. ఆయన బాట మిగిలిన వాళ్ళకి బంగారు బాట. సరే, బామ్మ మాట బంగారు బాట. గొర్రెల బుచ్చేశ్వర గారు ఇలాగ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన జీవితంతో ఎమ్మెల్యే, ఆయనకి జీవితంలో సముచిత స్థానం రాదు. మరి మా పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నారాయణ చౌదరి గారు ఆయన డైరీ వదలాలి, డైరీ వదిలేదాకా ఇల్లు వదలబొమ్మాలి. ఎవరికి వదలాలి అది అన్నీ వాళ్ళకి తెలుసు. ఆయన డైరీ వదలాలి, ఆయన వదలడు. ఆయన బలమే డైరీ, ఆయన బలమే ఆ సామ్రాజ్యం. ఎవడు బలాన్ని వదలమంటే ఎవడుకుంటాడు? సరే, తిరుపతి దగ్గరికి వద్దామండి. తిరుపతిలో ఆల్మోస్ట్ ప్రతి అంశము కాంట్రవర్సీ అవుతుంది. అలా తోకాలని బిఆర్ నాయుడు ఉన్నంతకాలం అలాగే జరుగుతుంది. ఈజ్ నాట్ ఎ కాంపిటెంట్ పర్సన్ అండి. దేవదేవుడి దగ్గర చాలా చాలా పవిత్రత కావాలి. ఆ పవిత్రత ఎంతమంది దగ్గర ఉందో గుండెల మీద చేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది. తర్వాత మీకు గుర్తుండే ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వరుసగా దేవాలయాల మీద దాడులు, లేకపోతే రథాలు తగలబెట్టాలు, అన్ని సందర్భాన్ని పిచ్చోళ్ళ దొరికారు. అది వాడు పిచ్చోడు అయిన తర్వాతన్నా వచ్చి దాడి చేయడం, లేకపోతే రథాలు తగలబెట్టడం ఉండాలి, లేకపోతే అవి తగలబెట్టిన తర్వాత పిచ్చోడే ఉండాలి విగ్రహాలు తరలకు వచ్చిన తర్వాత. అది వాళ్ళు పిచ్చోళ్ళని సర్టిఫికేట్ ఇచ్చింది, గ్రీన్ ఇంక్ రాసి సంతకం పెట్టింది సవాంగ్ గారు. ఆయన వెళ్ళిపోయారు. మళ్ళీ అదే పిచ్చోళ్ళు ఇక్కడ కూడా కంటిన్యూ అవుతున్నారా? ఇక్కడ చూస్తే ఇప్పుడు మన గోడకుల్లి వెనకాల కూడా పిచ్చోళ్ళే ఉన్నారు. తోశారు. అలాగే ఇంకా 2-3 దేవాలయాల్లో కూడా ఇలాగే జరిగింది. సింహాచలందే మనం ఇప్పుడు చెప్పాము. అంతకుముందు తిరుపతిలో తొక్కిసలాట ఎందుకు జరుగుతుందండి అంటే 5-6 మంత్రులు ఉంటున్నారు అదే సమయానికి. మన అంతకుముందే హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు, నేను పర్సనల్గా వెళ్ళి వెరిఫై చేశాను, నాతో పాటు 4 మంత్రులు ఉన్నారని మాట్లాడిన 2 గంటల వదిలి జరిగింది. అంటే తెల్లారి గంటలు అయింది. మంచి మేకతోలు కూడా వేస్తారు అందరూ. వాళ్ళు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అబాస్పాలు చేసేసిన అంతమని నెత్తి భుజానికి వేసుకుని, అయ్యో బాబోయ్ వీళ్ళకి ఎవరు పని చేయలేరు మా హోమ్ మినిస్టర్ లాగా కితాబ్ ఇచ్చిన సరికి 7 ప్రాణాలు సభకు నమస్కారం. అందులో వాళ్ళు ఇంకా పరాకాష్ట. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తికి మాత్రమే కండోలెన్స్లు ఇచ్చారు. అవునా? వాళ్ళకి ఇంకా పరాకాష్ట. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఒకసారి ఆలోచిద్దాం. క్లారిటీ ఉంది వాళ్ళకి, మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటారు, దాని క్లారిటీ అంటారు. అలా క్లారిటీతో ఇచ్చారు. సో దేవాలయాల భూములు అయిపోయినాయండి. ఇంకోటి, దేవాలయాల భూముల దగ్గరికి వస్తున్నాం. మన ఈ మధ్య గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది, మీరు చూసే ఉంటారు. ఎండోమెంట్స్ కమిషనర్ గారు ఏంటంటే అర్జెంటుగా దీన్ని గెజిట్లో పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లెటర్ రాస్తే, సో ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది సెడ్ జీవో గవర్నమెంట్ దాన్ని గెజిట్లో పెట్టింది. ఏంటంటే దేవాలయాల భూములు అంటే ఈ అగ్రికల్చర్ పర్పస్ కింద ఉండేవి కాకుండా దేవాలయాలకు మాన్యం ఇస్తారు ఇచ్చేవాళ్ళు. అవి కాకుండా నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం వాడచ్చు, వాటిని లీజుకి ఇవ్వచ్చు, మేము నిర్ణయం తీసుకుంటున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈయన ఒకటి రాశారు గవర్నమెంట్కి. గవర్నమెంట్ కూడా ఓకే చేస్తే ఇమీడియట్గా గెజిట్లో పెట్టారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ని కమర్షియల్ పర్పస్కి తీసుకోబోతున్నారు. ఇది దేనికి సంకేతం? నాకైతే లల్లు ప్రసాద్ యాదవ్ గారు రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు నిరంతరక ఆస్తులుగా పడి ఉన్న వాటిని లీజింగ్ కాన్సెప్ట్తో తీసుకొచ్చి ఫస్ట్ ఎవర్ టైం రైల్వేస్కి ప్రాఫిట్ చూపించాడు. ఈయన కూడా అదే బాటలో ఉన్నట్టు ఉన్నాడు. కానీ ఎవరికి ప్రాఫిట్ చూపించబోతున్నారు? ప్రభుత్వానికి అని నెపంతో. ఎందుకంటే ఒకసారి జెండా పార్టీ ఎక్కడైనా భూమి మీద అది లీజింగ్ కాన్సెప్ట్లో అది అంతులేని కాదు జయప్రద స్టోరీ అవుతుంది. ద ప్రైమరీ మోటో అండ్ మోడస్ ఆఫ్ ఆపరెండా రెండు గమనించండి. కాన్స్పిరసీ థియరీ ఇది. టు వాట్ ఎక్స్టెంట్ డు యూ సపోర్ట్ దిస్? నేను చేయండి. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్ బేసిస్ అన్నారు ఇక్కడ. ఇది కూడా నామినేషన్ బేసిస్ అంటేనే అది మిఠాయిని అర్థం.
టెండర్ రూపం అంటే దర్ సర్టన్ లాజిస్టిక్స్ విల్ బి అండర్ ద కంట్రోల్ ఆఫ్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ అట్లీస్ట్. ఎందుకంటే టెండర్లో కొన్ని నిబంధనలు ఉంటాయి, అట్లీస్ట్ బేర్ మినిమం ఫీజెస్ ఉంటాయి, యాక్టివిటీస్ని జస్టిఫై చేయకపోతే. జస్ట్ లైక్ ఏపీఐసీసీ ల్యాండ్ స్టిపులేటెడ్ టైంలో ఇఫ్ యూ కెనాట్ డూ ఎనీథింగ్ యాక్టివిటీ గవర్నమెంట్ కెన్ టేక్ బ్యాక్. అట్లాంటి పాలసీస్ ఉంటాయి. ఇది ఎప్పుడైతే నామినేటెడ్ పదవులు అంటే మాత్రం దార్కానీలే. ఎప్పుడైనా ఒకటి పాతుకున్నాడంటే అని తోలడం ఇంపాసిబుల్. పైపొచ్చి ఇవి నాన్ అగ్రికల్చర్ అన్నదంటే వాళ్ళు దేనికి ఇస్తారు? సత్రాలు మఠాలు కట్టి వాటిలో దైవచింతనల్ని వాటిని ప్రోత్సహించడానికి. వాటి మీద ఎవరైనా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి 4 కాటేజీలు కట్టేవండి, ఈ పుణ్యక్షేత్రాలు మనం అభివృద్ధి చేద్దాం అన్న కాన్సెప్ట్ని బిజినెస్ మాడ్యూల్ క్రియేట్ చేయండి. అక్కడ రిసార్ట్స్ టైప్లో కట్టి అట్లా ఇక్కడ మీకు ఒడుగులు చేసుకోవచ్చు, లేదంటే కళ్యాణాలు చేసుకోవచ్చు. చౌటరీ తరఫున ఒక కళ్యాణ మండపం ఫ్రీగా ఇస్తుంది, కానీ మీరు రూములకి ఇంత రెంట్లు కట్టాలి. ఇలాంటివి క్లాసులు పెట్టండి. చిన్న చితకం వాళ్ళు ఇలా గుడి దగ్గర పెళ్లి చేసుకుంటారు కదా, వీటి కోసం ఇస్తారు అవి నాన్ కమర్షియల్ ల్యాండ్లు. అంతేకాని మీకు నచ్చిన షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుని దాంట్లో విహారయాత్రలు చేయడానికి అయితే కాదు. సో మరి అయితే అది కూడా గెజెట్ అయిపోయింది, ఇంకా దాన్ని ఎవరు అపోజ్ చేసేవాళ్ళు లేరు. ఊరు మందే తోసేయని అలా మోహన్ బాబు గారు డైలాగ్ పెట్టుకుంటారు. ప్రతిపక్షం ఎక్కడుందో తెలియదు, గూగుల్ ఎత్తుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతిపక్షాన్ని. సార్ మీకు అది దాన్ని ప్రతిపక్షం అన్నది ప్రాబ్లం ఏంటంటే మీకు హోదా ఇచ్చేదాకా దాన్ని ఏం చేయలేము సార్. సరే హోదా ఇవ్వకపోతే మాత్రం ఏం చేయగలుగుతారు? మీరు ముఖ్యమంత్రిగా చేశారు 5 సార్. మీకు ఒక మాట మీరు ఆ పార్టీ కన్సిడరేషన్ రాష్ట్ర ప్రజల మీద. నేను ఒక మాట చెప్తున్నాను, మీరు నేను కూడా ఆ విషయం అంత ధైర్యంగా మాట్లాడడానికి నేనైతే ఇప్పుడు రెడీగా లేను. ఎందుకు తెలుసా? ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఈ 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీ లోపలికి వెళ్తే వితౌట్ హ్యావింగ్ ద స్టేటస్ వాళ్ళ టెరిటరీస్కి మాత్రమే, నియోజకవర్గాలకు మాత్రమే ఎమ్మెల్యేలు సార్. ఆ నియోజకవర్గ సమస్యల మీద తప్ప ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ మీరు ఈ దేవాలయ గజెట్ ఉంది, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు 2, లేదంటే పులివెందుల ఎమ్మెల్యేగా అయినా అలా వాళ్ళ నియోజకవర్గంలో ఆ భూముల మీద నిలబడి మాట్లాడడానికి తప్ప ఓవరాల్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చిన ఈ గజెట్కి ఎంత శాంక్టిటీ ఉంది, దీంట్లో ఉన్న క్రిటికాలిటీస్ ఏంటి, ప్రజాబాహుల్యంలో చర్చ. ఆ గెజెట్ కూడా డిస్ప్లే చేస్తుంది, దానికి ఎంత శాంక్టిటీ ఉందో మీకు కూడా షేర్ చేస్తాం, మీరు కూడా చూడొచ్చు. అది నేనేం చేయాలంటే ఇప్పుడు ప్రజా వేదికలో నేను చర్చిస్తున్నాను కదా, అలా వాళ్ళకే అదే చావు, అంతకని కొత్త చావు ఏమి ఉండదు వాళ్ళకి. అండ్ ఇంకోటి ఈ దీని కింద అంటే దేవాలయాల భూముల కింద ఈ నాన్ కమర్షియల్ ల్యాండ్స్ని లీజుకు తీసుకొని సొంత వాళ్ళకి అప్పచెప్పుకుంటున్నారని అపవాదని తీసుకొచ్చింది వైసీపీ. రెండోది ఇది పక్కన పెడితే 44,000 ఎకరాలకు అదేందండి, ఇంకో రౌండ్ ఉందిట, మళ్ళీ 50,000 ఏకర్స్ ఉందిట. ఈ ల్యాండ్ దీన్ని ఎక్విజిషన్ అనకూడదేమో, ల్యాండ్ పూలింగ్. ఉవ్విళ్ళు ఊరుతున్నారు రైతులు అని చెప్పి మంత్రి నారాయణ గారు అంటున్నారు. మా ల్యాండ్ కేవలం రాజధాని ప్రాంతం వాళ్ళైనా మావి కూడా తీసుకోండి అని చెప్పేసి ఉవ్విళ్ళు ఊరుతున్నారని చెప్పేసి నారాయణ గారు చెప్పారు. అండ్ గవర్నమెంట్ ఎక్కడ కూడా దీన్ని ఏమి డినై చేయట్లా. అవసరమా అంటే 44,000 ఎకరాలు నిజంగా అవసరం? ఎందుకు చెప్తానంటే ఈ నారాయణే సగం కొంప ముంచినాడు అందరికీ. ఎందుకంటే శ్రీకృష్ణ కమిటీ, బోస్టన్ కమిటీలు ఇవన్నీ కాకుండా ఈ నారాయణ కమిటీతో సారాంశమే అమరావతి నెత్తికేసింది. ఏం పని చేశాడు? ఆ సిఆర్డీఏకి విపరీతమైన డిస్కషన్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ ప్రభుత్వం ఏమైనా ఇచ్చింది సిఆర్డీఏకి? ఆ డిస్కషన్స్ కంటిన్యూ అయ్యాయి. రెండోది, ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ సిఆర్డీఏకి డిస్కషన్స్ ఉన్నాయి. ఉదాహరణకి తాడికొండ శ్రవణ ఎమ్మెల్యే గెలిచాడు, ఇక్కడ మన లోకేష్ గారు గెలిచారు. ఇంకో 2 ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి అక్కడ ఆ టెరిటరీలో గెలిచిన వాళ్ళు. పెదకూరపాడు ఎవరు? వాళ్ళు గెలిచారు కదా, గెలిచారు. ఈ అమరావతిలో 34,000 ఎకరాలు త్యాగం చేసిన రైతుల తరఫున రైతు సంఘాలు, బాలకోట ఇలాంటి జుజుబీ బ్యాచ్ కాదు, పనికొచ్చిన రైతు సంఘాలు ఉన్న తీసుకొచ్చి వీళ్ళందరితోనూ ఒక కమిటీ వేసి సాధక బాధకాలు అంటే, సార్ మీ ల్యాండ్ ఇచ్చినందుకు ఫస్ట్ ప్రయారిటీ ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక కమిటీ పరంగా ఈ 40,000 ఎకరాలు ఏదో పూలింగ్ సంగతి అసలు విషయాలు తర్వాత మాట్లాడదాం. ఈ 34,000 ఎకరాలు మొదటి దానికి దిక్కేదంటే కడదానికి కళ్యాణం గురించి చెప్తున్నారు అందరూ. ఈ 34,000 ఎకరాల్లో 67% ల్యాండ్లకి ఇవి ఇచ్చారండి, కమర్షియల్. నెక్స్ట్ ఆ బిట్లును నాన్ కమర్షియల్ రెసిడెన్షియల్ ఇచ్చారు. అందులో ఏకైతే చంద్రబాబు గారు 5 ఎకరాలు కొనుక్కున్నారు. 33% పీపుల్కి ఇంకా ఎలకేషన్ జరగలేదు. ఇది వాస్తవమే కదా. ఆ 33% 2 అయితే మన బాలకృష్ణ గారు కొన్నారు చూడండి 500 ఎకరాలు. అలా అక్కడ అవడం ముందే ఖర్చు వేసుకొనేస్తే ఆడికి పట్టాలు ఇవ్వడానికి కింద మీద అవుతుంది. కొన్నారు, రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, అట్లీస్ట్ డబ్బులు కడుతున్నారు కదా. ఎవరికి స్టాంప్ డ్యూటీ కట్టి రిజిస్ట్రేషన్. ఇప్పుడు ఉదాహరణకి 40,000 ఎకరాలు నిజంగా తీసుకున్నప్పుడు దాని రేట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంది? జస్ట్ మనం లాజికల్గా మాడదాం, తర్వాత విషయం అది అనవసరమైన విషయం. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ శ్రవణ్, ఎందుకంటే 5 సంవత్సరాలు ఆయన్ని నమ్మి, నారాయణ గారిని నమ్మి ఇచ్చింది. శ్రవణ్ అనే వ్యక్తిని నమ్మి గుడ్డిగా 34,000 ఎకరాలు మొత్తం కర్తకర్మ క్రియాతం బెస్ట్ కోఆర్డినేషన్ చేశాడు. అక్కడ ఆయన ఇల్లు కూడా అక్కడే కాబట్టి కన్విన్స్ చేసి సాధించుకోగలిగాడు. అతని ప్రస్థానం ఎక్కడ ఉంది వీటిల్లో లేకపోగా ఈ సిఆర్డీ వాళ్ళు విపరీతమైన జులుం చూపిస్తున్నారు. ఇప్పుడు
విపరీతమైన జులుంతో పనులు జరుగుతున్నాయి. దే ఆర్ నాట్ కేరింగ్ యాక్షన్. అందుకే చంద్రబాబు గారు కలిసినప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో మీరు 2014లో ప్రమాణ స్వీకారం చేయకపోవడానికి ఏం చెప్పాడండి? పోలవరం నాకు వరప్రదాయని, అది లేకపోతే ప్రపంచం తెరబడిపోద్దని చెప్పి ఆ ముంపు మండలాలు నాకు కలిపితేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేయనన్నారు. అవును కదా, చేయనన్నారు. సాధించుకొని వచ్చి తర్వాత శభాష్, ఇది జర్నలిజం అంటే. మరి ఇదే అమరావతి ఈ రోజుకి కూడా గజెట్ లేదు కదా, అది అమరావతి రాజధాని అని. ఈసారి నేను కూటమికి, నా వల్ల మీ ప్రభుత్వం కూడా ఉంది అక్కడ ఎన్డీఏ, నాకు అమరావతికి శాశ్వత రాజధాని అని గజెట్ ఇవ్వండి, నేను ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పాడా చెప్పలేదా? చెప్పారా చెప్పలేదా? చెప్పారా? ఎప్పుడు? సార్ చెక్ చేసుకోండి ఒకసారి. ఏది అమరావతి రాజధాని అని ఏం చెప్పడమా? నాకు అక్కడి నుంచి గజెట్ ఇస్తే పోలవరంని అమరావతి రాజధాని టైం అండ్ అగైన్ చంద్రబాబు గారు చెబుతూనే ఉన్నారు కదా సార్. నేను అడిగిన ప్రశ్న చాలా, మీరు అక్కడి నుంచి రావాలంటారు, ఢిల్లీ నుంచి రావాలంటారు. ఎందుకు రావాలండి? ఇది మన రాజధాని. మన రాజధానికి పక్కన వాళ్ళు వచ్చి స్టాంపులు వేయాలని నాకు అర్థం కాదు. కేంద్రం స్టాంప్ వేయాలి, బీహార్ రోడ్ స్టాంప్ వేయాలి, జార్ఖండ్ రోడ్ స్టాంప్ వేయాలా? మన రాజధాని మన రాజధాని కదా. ఎన్నిసార్లు చెప్పాలండి మన రాజధాని అని? ఎంతమంది చెప్పాలి సార్? మీరు అది చూడడం మానేంటి సార్. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది. మళ్ళం అనమాట, రాష్ట్ర రాజధాని ఇదేం చెప్పి రాష్ట్రాన్ని ఎడగొట్టారా? రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి కృష్ణా శ్రీకృష్ణ కమిటీలు వేసి మనకు నెత్తికు రుద్దారు. రెండోదే కరెక్ట్, అది వేసి రుద్దారు నెత్తిన కదా. అంటే మనకి రాజధాని నిర్ణయించుకునే హక్కు ఉందా లేదా? ఖచ్చితంగా ఉంది మనకి. మళ్ళీ మోటుకొచ్చారు మీరు. హక్కు ఉంది, హక్కు ఉంది, ఎవరు కాదంటారు? రెండు విషయాలు. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అని చెప్పి రాజధాని ఎడగొట్టారా? రాష్ట్రాన్ని ఎడగొట్టారా? లేకపోతే రాజధాని అమరావతి అని చెప్పి రాష్ట్రాన్ని ఎడగొట్టారా? 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కదా. రాజధానికి ఒక కమిటీ వేస్తామని చెప్పి రాజధానికి కమిటీ వేశారా లేదా? చేశారు, నారాయణ గారు కమిటీ చేశారు. మళ్ళీ సార్ ప్లీజ్, మీరు నారాయణని అనవసరంగా తీసుకొస్తారు. థర్డ్ ఎంపైర్ నాట్ అలౌడ్. 12th మ్యాన్కి బ్యాటింగ్ ఆడే అవకాశం లేదు. ఇక్కడ బ్యాటింగ్ చేసే అవకాశం కల్పించారు కాబట్టి ఈ దరిద్రానికి మీరు నిరీక్షణ జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది? విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో అన్నప్పుడు నారాయణ కమిటీ డిసైడ్ చేసింది అమరావతి అని. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి డిస్క్రిప్షన్ లేని డిస్క్రిప్షన్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం, ఆనాటి బీజేపీ, ఈనాటి బీజేపీ, ఇప్పుడున్న బీజేపీ కర్రు కాల్చి వాత పెడుతుంది. మీకు అర్థమైందా? ఇది సారాంశం. ఇప్పుడు మీరు అన్నట్టు అమరావతి రాజధానిని మనసావాచ చంద్రబాబు గారు నమ్మారు. అందుకనే రాయపాటి శైలజ గారికి కార్పొరేషన్ రాగలిగింది, రైతులు పనిచేసినట్టుకు వచ్చింది. ఆ సిఆర్డీఏలకి మన రెరా కమిటీకి, ఆ శివరామ రెడ్డికి ఇచ్చేస్తే మొత్తం అమరావతి ఉద్యమం వెనకాతలు ఎవరున్నారో తెలిసిపోతుంది కూడా ప్రజలకు. ఇప్పుడు పాయింట్ మాట్లాడదాం. అంటే మళ్ళీ అన్యాయం అయిపోయింది మా బాలకోట వెళ్ళండి, చాలా ఆడవాడిపడి ఏమవుతుందో అర్థం కావట్లేదు. అతని సహచరులందరికీ అట్లీస్ట్ వృత్తిరీత్యా శ్రవణ్ గారికి మంచి బ్రహ్మాండమైన ఉపాధికి దొరికింది ఆయన న్యాయ వృత్తి సామర్థ్యంలో. మా ఈయన కొలిగిపూడి గారు అయితే ఎమ్మెల్యే గారు అయిపోయారు. ఎటు కానీ చెకోరపక్ష అంటే మా బాలకోటి. ఆఖరికి రాయలపాటి శైలజమ్మకు కూడా హ్యాపీగా నిన్న కార్పొరేషన్ వచ్చింది, మహిళా సంఘం చైర్మన్ వచ్చింది ఆవిడకి. ఇంకా మిగిలింది శివశంకర్ రెడ్డి గారికి రెరా మెంబర్ ఇచ్చేస్తే సంపూర్ణం. ఇప్పుడు చంద్రబాబు గారు మీరు అన్నట్టు అమరావతి శాశ్వత రాజధానిగా గజెట్ ఇస్తేనే కానీ నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని చెప్పలేదు. రెండోది మీరు అన్నట్టు అమరావతి రాజధానిని మనం ఊహించుకున్నంత మాత్రం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఫస్ట్ 5 ఏళ్ళు కూడా సార్ ఒప్పుకుంది, ఎవరు ఒప్పుకుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోవట్లేదు అంటారు. ఇదే కదా నాకు అర్థం కాదు సార్. వాళ్ళు ఒప్పుకునేది సార్, మనం నిర్ణయించుకున్న తర్వాత మన రాష్ట్రం మన రాజధాని. సరే సరే, వాళ్ళు ఒప్పుకునేది సరే. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. ముద్రగడ పద్మనాభం మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ముద్రగడ పద్మనాభంకి తెక్కరేగి నాకు ఇవాళ నుంచి నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పిల్లండి, నేను ముద్రగడ పద్మనాభం కాదన్నాడు. దానికి ఏంటి చేసాడు? మున్సిపల్ ఆఫీస్కి చలాన్ కట్టి అనే ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యారు ఆయన. ఫాలో అయ్యారు కదా, అప్పుడే కదా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మారింది. అలా మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తాను. సైబరాబాద్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఆయనలో ఇప్పుడు 2004 లాస్ట్ అయింది. తర్వాత 20 ఏళ్ళు ఇప్పుడు దాకా హైదరాబాద్లో ఆయన గెలలేదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు దానికి మీరు ఎక్కడికో పాయింట్లు మాడుతున్నారు. హైటెక్ సిటీ నిర్మాత గురించి కూడా మాడుతున్న తర్వాత హైటెక్ సిటీ కూడా నేను ఆయనకే క్రియేట్ ఇస్తాను. కట్టాడు ఆయనే, వాజ్పేయి గారిని తెచ్చి. మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చింది ఆయన, ఐఎస్బీని తీసుకొచ్చింది ఆయన. ఐఎస్బీ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్ని తీసుకొచ్చి హైటెక్ సిటీ ఉన్నప్పుడు ఏ రోజు దాన్ని సైబరాబాద్ అని పిలిచాం మనం? లేదు. పిలిచామా? లేదని గట్టిగా చెప్పండి మీరు. లేదు. మూడోసారి అడుగుతున్నాను, పిలిచామా? పిలవలేదు కదా. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఆయనలో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇవన్నీ ఏర్పాటు అయిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గ్రామంలోనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కదా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. తర్వాత
రాయచోటి ఇదంతా బ్రహ్మాండంగా డెవలప్ అయిన తర్వాత అప్పుడు దానికి సైబరాబాద్ అని నామకరణం చేసామో లేదా? అలా అమరావతి అనే టెరిటరీ 34,000 ఎకరాలు ఇంత ప్రాస్పెక్టివ్ డెవలప్మెంట్ అయిన తర్వాత దానికి అమరావతి అని పేరు వస్తుంది. లేదంటే అమరావతి గుంటూరు జిల్లాలో ఒక మండలం, అలా వెలగపూడి ఒక గ్రామం, ఇది వస్తున్నాడు కదా పిన్ కోడ్ వెలగపూడి అని ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి సార్ ఆ పేర్లు చెప్పండి నాకు, నోట్లు ఉదరాయనపాయలు, ఉండరాయనపాయలు, ఇలాంటివన్నీ పేర్లన్నీ గ్రామాలే కదా. ఉండవల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఇకనాపూరు, సికనాపూరు, తుళ్ళూరు ఇవన్నీ వస్తున్నాయి. ఇక్కడ మనకి ఎకనాపూర్, కిస్మత్పూర్ ఇలాంటి పేర్లన్నీ ఉండి ఇవన్నీ తండాలే కదా. ఈ తండాలన్నీ ఏకతాటి మీదకి వచ్చిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ అయిన తర్వాత సైబరాబాద్ వచ్చింది. అంటే మీరు ఆళ్ళే సూళ్ళే కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా ముందు దానికి అమరావతిని పేరెట్టేసి అల్లాడి ఇవ్వట్లేదు ఇల్లు ఇవ్వట్లేదు అని మనందరినీ ప్రాణాలు తోడేస్తుంటే ఎవడిస్తాడు? మళ్ళీ కొత్తగా వెళ్ళిన రైతులకి తలా తోకలేని పనులు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఎయిర్పోర్ట్ ఎవరు కడతారు సార్? ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం. మినిస్టర్ సివిల్ రైల్వే స్టేషన్, మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కదా. రైల్వే స్టేషన్, మినిస్టర్ రైల్వేస్ కదా. రైల్వే స్టేషన్ పలానా దగ్గర కడతాం, ఎయిర్పోర్ట్ పలానా దగ్గర కడతాం. ల్యాండ్ ఎక్విజిషన్కి నోటిఫికేషన్ ఏమైనా వచ్చిందా కేంద్ర ప్రభుత్వం? మన నారాయణ ఎందుకంటే అబద్ధాలు చెప్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, నెక్స్ట్ రైల్వే స్టేషన్లు పెద్ద పెద్ద వస్తే ప్రపంచం తెరబడిపోస్తామని ఈ తెప్పేల సంఘంలో వాళ్ళు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గజెట్ ఇస్తే అందుకే కదా నేను అమరావతి రైతులు ఏంటి చెప్పారు, మేము రైల్వే లైన్లకి, జాతీయ రహదారుల విస్తరణలకి లేదా రోడ్లకి మా పొలాలు ఇస్తాం. పాయింట్ ఇందులో సబ్జుడిషియల్ జాగ్రత్తగా ప్రజలు గ్రహించారు. చాలా స్పెసిఫిక్గా చెప్పారు వాళ్ళు స్పెసిఫిక్గానే చెప్పారు. స్పెసిఫిక్గా వాళ్ళకి అండర్ ద సర్కమాస్టెన్సెస్ తెలుసు. 30 కిలోమీటర్ల రేడియస్లో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఉంటాయి. ఒక రాష్ట్రానికి బేర్ మినిమం 7 ఎయిర్పోర్ట్లు కావాలి. నేను కాదంటలే, రూల్డ్ అవుట్ అండి. గన్నవరం ఉన్నది, గన్నవరం ఈజ్ స్టిల్ అండర్ ఎక్స్పాన్షన్ అండి. 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇంకా ఉంది. గన్నవరంకి మొన్న రీసెంట్ పాస్ట్లో లాస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారి గవర్నమెంట్ నుంచి మొదలెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది. ఇంకా చాలా స్కోప్ ఉంది ఇంకా గన్నవరానికి కదా. అంటే దాని నోట్లో మట్టి కొట్టి ఇక్కడ కొత్తదా? ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పనా, ఈ రియల్ ఎస్టేట్ అందాం అనుకుందాం. ఇప్పుడు మనకు శంషాబాద్ ఇక్కడ నుంచి ఎంత దూరం అండి? 36 కిలోమీటర్లు కదా. శంషాబాద్ రేడియస్లో ఉన్న తండాలే కదా అన్నీ. అక్కడ అన్నీ 4-5 కోట్లు 5 కోట్లు 2 కోట్లు మినిమం రేట్లతోనే ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్ నడుస్తుంది కదా. ఒక ఎయిర్పోర్ట్ సెంట్రిక్గా ఉంటే గన్నవరం చుట్టూ 30 కిలోమీటర్ల రేడియసే కదా, గుంటూరు కానీ విజయవాడ అంతా. మీరు నిజంగా విస్తరించాలంటే ఆ రేడియస్ ప్రాస్పెక్ట్లో నిజంగా ఎయిర్పోర్ట్ అంటేనే ఆ రేట్లు అంటే శంషాబాద్ని చూసి పులిని చూసి నక్కబాత పెట్టుకుందంటే ఆల్రెడీ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే మరి రేట్లు ఎందుకు విస్తృతంగా పెరగట్లే, అంత విస్తలవిరిగా రియల్ ఎస్టేట్ ఎందుకు జరగట్లే? రైట్, దీంతో కంక్లూడ్ చేద్దాం. మిగిలిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని మళ్ళీ మహానాడు తర్వాత, మహానాడు జరుగుతుండగానే మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమరావతి పారిశ్రామిక అభివృద్ధి దగ్గర మొదలెట్టి మహానాడుతో కంక్లూడ్ చేశారు ప్రసాద్ గారు. మహానాడులో ఒక షిండే పుట్టుకు రాబోతున్నట్ట, మహానాడు అయిపోయేలోగానే షిండే పుట్టుకు రాబోతున్నట్ట. ఆ షిండే ఎవరు, రంగు రుచి రూపం ఎలా ఉండబోతున్నాయి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.